అందరికీ శుభోదయం. ఈరోజు మనము ఇంట్రొడక్షన్ టు సోషియాలజీ అనే దాంట్లో నిర్మాణం మరియు పనితీరు అనే చాప్టర్ గురించి మనం తెలుసుకుందాం, పాఠం గురించి తెలుసుకుందాం. దాన్ని ఇంగ్లీష్లో మనం చెప్పాలి అంటే స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ అని చెప్తారు. అసలు నిర్మాణం అంటే ఏంటి, అసలు పనితీరు అంటే ఏంటి, నిర్మాణం అంటే ఒక్కొక్క సమాజం అనేది ఏ రకంగా నిర్మాణమై ఉంటుంది, దాని ఏ రకంగా అది పనిచేస్తుంది అనేది చాలా ప్రధానంగా ఈరోజు మనం పాఠంలో తెలుసుకుంటాం. ఈ పాఠంలో మనం ఇంకొక సైద్ధాంతిక పరమైనటువంటి విషయాలను కూడా ఈరోజు మనం చర్చించవలసి ఉంటుంది. అసలు మన నిర్మాణం అంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఏ సమాజమైనా కొన్ని ప్రాథమిక సామాజిక సంబంధాల నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. అది మనం ఇంగ్లీష్లో చెప్పాలి అంటే ప్యాటర్న్స్ ఆఫ్ సోషల్ రిలేషన్ ఈస్ కాల్డ్ స్ట్రక్చర్. మరోసారి చెప్తున్నాను, ప్యాటర్న్స్ ఆఫ్ సోషల్ రిలేషన్స్ ఈస్ కాల్డ్ స్ట్రక్చర్. అంటే ఒక్కొక్క సమాజంలో ఏ రకంగా మానవ సంబంధాన్ని కలిగి ఉన్నాయి. మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అంటే మన సౌత్ ఇండియాలో ఎట్లాంటి సంబంధాలు కలిగి ఉన్నారు, నార్త్ ఇండియాలో ఎట్లాంటి సంబంధాలు కలిగి ఉన్నారు ఒకరికి ఇంకొకరికి, అదేవిధంగా యూరోప్లో ఎట్లాంటి సంబంధాలు కలిగి ఉన్నారు, అదేవిధంగా ఆఫ్రికాలో ఎట్లాంటి మానవ సంబంధాలని కలిగి ఉన్నారు. దీన్ని దీన్ని ఏమంటారంటే ప్యాటర్న్స్ ఆఫ్ హ్యూమన్ రిలేషన్ ఇస్ కాల్డ్ స్ట్రక్చర్. దీన్ని మనం నిర్మాణం అని చెప్పొచ్చు. నిర్మాణం అనేది రకరకాలైనటువంటి ఫంక్షన్స్ చేత అది నిర్మించబడి ఉంటుంది. కాబట్టి నిర్మాణము పనితీరు అనేది చాలా చాలా మనకు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఉంది. ఎందుకంటే మనం సోషియాలజీ మొత్తం చదువుతున్న కొద్దీ ఈ సిద్ధాంతాల మీదనే మొత్తం సామాజిక శాస్త్రం ఆధారపడి ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక సమాజం గురించి మనం తెలుసుకోవాలి అంటే దాని నిర్మాణం తెలుసుకోవాలి. ఆ నిర్మాణం తెలుసుకున్నప్పుడు ఏమైందంటే మనం ఆ సమాజాన్ని చాలా సులువుగా దాన్ని అర్థం చేసుకొని దాన్ని మనము ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా స్ట్రక్చర్ అంటే నిర్మాణము, ఫంక్షన్ అంటే పనితీరు. పనితీరు అంటే ఒక్కొక్క విభాగం సమాజంలో, ఒక్కొక్క విభాగం అనేది సమాజం మొత్తానికి ఏ రకంగా అది ఉపయోగపడుతుంది అనేది తెలుసుకోవడం కూడా ఈ రోజు మనం పాఠంలో తెలుసుకోవాల్సినటువంటి విషయం. దీన్నే మనం ఇంగ్లీష్లో ఏమంటారంటే ఫంక్షనలిజం అని చెప్తారు. ఏమైంది అంటే సమాజాన్ని మొత్తం అర్థం చేసుకునేటప్పటికీ మీరు ఇంకొంచెం లోతుకి వెళ్తే మనకి ఏమర్థమవుతుంది అంటే చార్లెస్ డార్విన్ గురించి మీరందరికీ తెలిసే ఉంటుంది. అతను ఏం చెప్పాడయ్యా అంటే మానవ సమాజం కూడా ఎట్లా ఉంటుంది, సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ అని చెప్పాడు. అంటే ఎవరైతే మానవ మనుగడ గురించి పోరాటం జరుగుతుంది, మనకున్నటువంటి రిసోర్సెస్ అంటే ఉన్న సంపదకు చాలా మంది ఎక్కువ పోటీ పడతారు, దాంట్లో ఎవరు గెలిస్తే వాళ్ళే బతుకుతారని చార్లెస్ డార్విన్ చెప్పాడు. అదేవిధంగా ఎవల్యూషనరీ థియరీస్ అంటే మానవ పరిణామ క్రమము ఏ రకంగా జరిగింది, కోతి నుండి మానవుడు వచ్చాడు, ఇవన్నీ అంటే వీటిని ఎవల్యూషనరీ థియరీస్ అంటారు. ఇంక్లూడింగ్ చార్లెస్ డార్విన్స్ ది ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ అనే పుస్తకం కూడా ఎవల్యూషన్ థియరీ అని చెప్పొచ్చు. ఇది బాగా సమాజాన్ని అర్థం చేసుకోవడానికి ఒక ఊపిందని చెప్పొచ్చు. మొత్తం సామాజిక శాస్త్రాన్ని, మానవ ఆలోచనని ది ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ బై చార్లెస్ డార్విన్స్ అనే పుస్తకము మొత్తం సమాజాన్ని అర్థం చేసుకోవడానికి ఒక ప్రధాన భూమికను అది ఏర్పాటు చేసింది. అయితే అది ఏదైతే ఎవల్యూషన్ అయితే చెప్తున్నామో, ఏదైతే ఆవిర్భావము ఎట్లా జరిగిందని మనం ఎవల్యూషనరీ థియరీస్ అంటే ఆవిర్భావము సంబంధించిన సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో చార్లెస్ డార్విన్ గారు ఏదైతే చెప్పారో, దాని తర్వాత కాలంలో వచ్చినటువంటి ఎమిల్ డర్కైమ్ కానివ్వండి, మిగతా వచ్చిన సోషియాలజిస్టులు, ఆంథ్రోపాలజిస్టులు ఈ యొక్క చార్లెస్ డార్విన్స్ యొక్క ఎవల్యూషనరీ థియరీస్, సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ ని వాళ్ళు కొట్టేశారు. ఎట్లా అంటే ఆ తర్వాత వచ్చినటువంటి ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త అయినటువంటి ఎమిల్ డర్కైమ్ ఏం చెప్తాడు అంటే మనుషులు అనేవాళ్ళు ఒకదానికి ఉన్న రిసోర్సెస్ అంటే ఈ యొక్క వనరుల గురించి ఏం పోరాడుకోరు. ఆయన ఏమంటాడు అంటే ఎమిల్ డర్కైమ్ మానవ సమాజం పెరిగిన కొద్దీ మీకు డిఫరెన్షియేషన్ ఆఫ్ వర్క్ పెరుగుద్ది. డిఫరెన్షియేషన్ ఆఫ్ వర్క్ అంటే స్పెషలైజేషన్ పెరుగుద్ది. ఉదాహరణకి మీకు ఒక బెస్ట్ ఉదాహరణ చెప్పాలంటే ఈ రోజు మనం 20వ శతాబ్దంలో ఉన్నప్పుడు మనకి ఏమర్థమవుతుంది అంటే ఒక చిన్న సౌండ్ ఇంజనీర్ కు మనకు ఆస్కార్ అవార్డు వచ్చింది. ఏఆర్ రెహమాన్ స్లమ్డాగ్ మిలియనీర్లో జస్ట్ సౌండ్ అంటే ఒక పాటకి ఎట్లాంటి సౌండ్ పెట్టాలి, అది వెనకాల ఎట్లాంటి ఇవ్వాలి అనేది అది ఒక స్పెషలైజేషన్ ఉన్నట్టు, దాన్ని సౌండ్ ఇంజనీర్ అంటారు. అంటే డిఫరెన్షియేటెడ్ వర్క్ అంటే మనకి ఏమవుతుంది, మానవ సమాజం పెరిగిన కొద్దీ డిఫరెన్షియేషన్ ఆఫ్ వర్క్స్ పెరుగుతుంది. సౌండ్ కి ఒక సౌండ్ మిక్సింగ్ కూడా ఒక ఆస్కార్ అవార్డు ఉందనే విషయం కూడా చాలా మందికి తెలియదు. దానికి అవార్డు వచ్చింది అంటే దాని అర్థం ఎందుకు చెప్తున్నాను ఉదాహరణ అంటే ఒక చిన్న పనికి ఒక ఆస్కార్ అవార్డు రావడం అనేది అంటే ఒక చాలా ఇంపార్టెంట్ పని. అది దానికి ఆస్కార్ రావడం అసలు ఒక సౌండ్ విభాగం ఉంది,
దాంట్లో ఈ మిక్సింగ్ అనేది ఒకటి ఉంది అనేది మనకు దాని ద్వారా తెలిసింది. అంటే ఇక్కడ ఎవల్యూషనరీ థియరీ తప్పు అయిపోయింది అన్నట్టు. అంటే ఈ ఉదాహరణ ఎందుకు చెప్పాను అంటే, ఏదైతే చార్లెస్ డార్విన్ చెప్పినటువంటి మనుషులు మనుగడ పోరాటంలో ఉన్న ఉన్న వనరులకు చేజిక్కోవడానికి ఒకరికొకరు పోరాటం చేస్తారు అట్లాంటి కాకుండా, ఈ ఎమెల్టర్కి ఏం చెప్తాడు అంటే, ఆయన పిహెచ్డి థీసిస్ లో కూడా ఆయన ఏం రాశాడు అంటే, ఆయన మొత్తం అసలు ఈ యొక్క ఎవల్యూషనరీ థియరీని ఆయన కొట్టిపడేశాడు. ఎట్లా కొట్టిపడేశాడు అంటే, ఆయన ఏమంటాడు అంటే, సమాజం పెరిగిన కొద్ది ఏమవుతుంది అంటే, ఒక సాదాసీదా సమాజం నుండి ఒక పట్టణ పారిశ్రామికీకరణ నగరంగా రూపాంతరం చెందేటప్పుడు ఏమవుతుందంటే, డిఫరెన్షియేషన్ ఆఫ్ వర్క్ జరుగుతుంది, స్పెషలైజేషన్ అనేది జరుగుతుంది. ఈ స్పెషలైజేషన్ అనేది మానవ సమాజాన్ని ఒక ఊపిరిగా అది కొనసాగుతూ ఉంటుంది. ఇప్పుడు ఒక్కరోజు మనకు ఒక స్పెషలిస్ట్ రాకపోతే మొత్తం సమాజానికి, ట్రాఫిక్ సిగ్నల్ ఆపరేటర్ రాలేదనుకోండి ఉదాహరణకి, హైదరాబాద్ ట్రాఫిక్ సిగ్నల్ ను ఆపరేట్ చేసే ఒక వ్యక్తి, మొత్తం హైదరాబాద్ లో కంట్రోల్ రూమ్ ఉంటుంది కదా, దాంట్లో ఆ స్పెషలిస్ట్ రాకపోతే అసలు ట్రాఫిక్ మొత్తం యాక్సిడెంట్లు ఎక్కువ అయిపోతాయి. అంటే ఇక్కడ అర్థం ఏంటి అంటే, డిఫరెన్షియేటెడ్ వర్క్ అంటే స్పెషలైజేషన్ జరుగుతుందని మనకి ఇక్కడ అర్థం చేసుకోవాలి. అంటే సమాజంలో ఎట్లా మానవ సంబంధాల క్రమం ఉంది అనేది అర్థం చేసుకోవడము, దాన్నే స్ట్రక్చర్ అంటారు. పనితీరు అంటే ఒక్కొక్క స్పెషలైజేషన్ ఎట్లా మొత్తం సమాజానికి ఉపయోగపడుతుంది అనేది కూడా తెలుసుకోవడం అనేది ఈ రోజు మనం తెలుసుకోవాల్సిన స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ అనేది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక ఇల్లు నిర్మాణం చేయాలంటే కూడా మనకు నిర్మాణం అవసరం. గోడలు లేకుండా, పైకప్పు లేకుండా, లేకుంటే కింద పునాదులు లేకుండా ఏ రకంగా అయితే మనం ఇల్లును నిర్మించలేమో, అదేవిధంగా ఒక సమాజాన్ని నిర్మాణం కూడా ఉంటుంది. ప్రతి సమాజంలో కూడా బంధుత్వాలు ఉంటాయి, ప్రతి సమాజంలో సంఘాలు ఉంటాయి, ప్రతి సమాజంలో కూడా అసోసియేషన్స్ ఉంటాయి, ప్రతి సమాజంలో కిన్షిప్ ఉంటుంది, కుటుంబాలు ఉంటాయి, పిల్లలు ఉంటారు, మతాలు ఉంటాయి, అదేవిధంగా స్కూల్స్ ఉంటాయి. అంటే ఇన్ని రకాలైనటువంటి నిర్మాణం ప్రతి సమాజంలో ఉంటుంది. అంటే అసలు అవి లేకుండా సమాజం అనేది ఉండదు. మరి ఇంత నిర్మాణం ప్రతి చోట ఉంటుంది నిర్మాణం. దీన్నే మనము స్ట్రక్చర్ అంటే, నిర్మాణం అంటే ఏంటంటే ప్యాటర్న్ ద రిలేషన్స్. అయితే ఇవి ఏ రకంగా అవి అల్లిక అంటారే, మనం ఇప్పుడు ఒక స్వెటర్ అల్లేటప్పుడు, లేకపోతే ఇంకేదన్నా మన ఊర్లో మా నాన్నమ్మ ఏంటంటే మన చేపలు, మన ఏంటి తాటాకు ఈత చెట్టు వాటితోటి మా బాపమ్మ చేపను నేసేది అన్నట్టు. అంటే అల్లిక చేసేసి ఒక చేపను తయారు చేసేది, అంటే పడుకోవడానికి, కింద పడుకోవడానికి. అట్లే సమాజం కూడా ఒక అల్లిక ఉంటుంది. మానవ సంబంధాలు ఒక అల్లిక ఉంటుంది. ఆ అల్లికనే మనం ఏమంటాము అంటే నిర్మాణం అంటాం. దాన్ని ప్యాటర్న్స్ ఆఫ్ సోషల్ రిలేషన్ నిర్మాణం అనేది ఉంటుంది. ఒక్కొక్క చోట ఒక్కొక్క నిర్మాణం ఉంటుంది. అది అమెరికా అయితే మానవ సంబంధాలు అనేది ఒక రకంగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ వ్యక్తిగత స్వేచ్ఛ, ఆ తర్వాత ప్రైవసీ, అంటే ఒక వ్యక్తికి చాలా చాలా ప్రైవసీ ఉంటుంది. ఒక ఇంటర్వ్యూలో ఇంకో ఇంటర్వ్యూతో మాట్లాడకపోవచ్చు కొన్ని సంవత్సరాల పాటు, ఎందుకంటే అంత ప్రైవసీ ఉంటుందని విన్నాను నేను చూడలేదు. కానీ భారతదేశంలో అనుకోండి, మనం ఉన్నా కానీ మన పక్కింటోడు మన మీద ఏదో మాట్లాడడానికో దేనికో వస్తూ ఉంటాడు. అంటే ఇక్కడ కొంచెం కమ్యూనిటేరియన్ లైఫ్ ఉంటుంది. అంటే అక్కడ స్ట్రక్చర్ వేరు, ఇక్కడ స్ట్రక్చర్ వేరు. ఇక్కడ ఏంటి అంటే సౌత్ ఏషియా మొత్తంలో, ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, ఈ కంట్రీస్లో ఏంటంటే సోషల్ స్ట్రక్చర్ డిఫరెంట్గా ఉంది. ఇక్కడ కుల నిర్మాణాలు ఉన్నాయి, ఇంకేవో మతాలు ఎక్కువగా పట్టించుకుంటారు. కానీ ఆ దేశాలలో వ్యక్తిగత స్వేచ్ఛ, ఆ తర్వాత బిజినెస్, ఆ తర్వాత స్వేచ్ఛ, ఫ్రీడమ్, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ మీరు చూసే ఉంటారు. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అంటే అసలు స్వేచ్ఛకు ప్రతీకగా వాళ్ళు ఒక విగ్రహం పెట్టుకున్నారు. అంటే ఒక్కొక్క సమాజంలో ఒక్కొక్క ప్యాటర్న్ అనేది ఉంటుంది, అంటే ఒక నిర్మాణం అనేది ఉంటుంది. అయితే దాంట్లో కూడా అక్కడ కూడా బలు ఉంటాయి, ప్రతి సమాజంలోనూ మతాలకు సంబంధించినటువంటి విషయాలు ఉంటాయి, ఆ తర్వాత స్పోర్ట్స్ ఉంటాయి, అన్ని రకాలైనవి ఉంటాయి. అయితే కొంత డిఫరెన్స్ తోటి ఉంటుంది అన్నట్టు. అంటే అక్కడ కొంచెం వేరుగా ఉంటుంది, ఇక్కడ కొంచెం వేరుగా ఉంటుంది, ఇంకొన్ని ఆఫ్రికా కంట్రీస్లలో ఇంకొంచెం వేరుగా ఉండొచ్చు. ఈ రకంగా నిర్మాణం అనేది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీరు చాలా బండగా గుర్తుపెట్టుకోండి, ప్యాటర్న్స్ ఆఫ్ రిలేషన్స్ అంటే ఒక సమాజంలో మానవ సంబంధాల అల్లికనే నిర్మాణం అంటారు. ఫంక్షన్ అంటే ఏంటి అంటే ఒక్కొక్క విభాగం, అంటే అది స్కూలే కానివ్వండి, ఇప్పుడు సమాజం నడవాలంటే ఇవన్నీ కూడా అవసరం కాదు. స్కూళ్ళు అవసరము, చర్చిలు అవసరము, మసీదులు అవసరము, దేవాలయాలు అవసరము, అదే రకంగా స్పోర్ట్స్ అవసరము. అయితే ఇవన్నీ కలిసే మొత్తం సమాజం అని చెప్పొచ్చు. అంటే ఈ మొత్తం కలిపే సమాజానికి దాన్ని మొత్తం కలిపే సమాజం అంటారు. దాన్ని కలెక్టివ్ కాన్షియస్నెస్ అంటారు. కలెక్టివ్ కాన్షియస్నెస్ అంటే ఇప్పుడు మనం జనరల్గా ఏమనుకుంటాం అంటే, మనం మాట్లాడితే అది నిజం అని అనుకుంటాం, కానీ మొత్తం మన సమాజం
మన బయట కూడా ఒక సమాజం ఉంటుంది. ఎట్లా ఉంటుంది అంటే దాన్ని ఏమంటారంటే ఎమిల్టన్ ఏమంటాడంటే కలెక్టివ్ కాన్షియస్నెస్ అన్నాడు. అంటే ఇప్పుడు ఒక భారతదేశం ఉంది. భారతదేశానికి ఒక కలెక్టివ్ అంటే ఒక సమిష్టి ఒక భావన ఉంటుంది. భారతదేశం అంటే ప్రతి వాళ్ళకు ఒక సమిష్టి భావన ఉంటుంది. ఇది మన భారతదేశాన్ని ఒక ప్రాచీనమైన దేశం అని, దీనికి కొన్ని విలువలు సాంప్రదాయాలు ఒక సమిష్టి భావన ఉంటుంది. ఇప్పుడు జపాన్ వాళ్ళకి ఒక సమిష్టి భావన ఉంటుంది. మన 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 దేశానికి ఒక రాజులు రాములు ఉండేవాళ్ళు, వాళ్ళ కల్చర్ని కాపాడాలి. దాన్ని సమిష్టి కలెక్టివ్ కాన్షియస్నెస్ అంటారు దాన్ని. అదేవిధంగా బ్రిటన్కి ఒక కలెక్టివ్ కాన్షియస్నెస్ ఉంటుంది. దీన్ని మనం ఎమెల్టన్కి ఏమని చెప్తాడు అంటే ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త ఏం చెప్తాడంటే ఇది మనిషికి అవతల ఉంటుంది. ఈ మనిషికి అవతల ఉండడమే అనేదే స్ట్రక్చర్ అన్నట్టు. దాన్నే మనము స్ట్రక్చర్ అని చెప్పొచ్చు. ప్రతి వ్యక్తి కూడా దానికి ఉపయోగపడేటట్టు చేస్తారు ఆ పనులు. ఇప్పుడు మనం ఒక ప్రొఫెసర్ అనుకోండి, మన ప్రొఫెసర్ కూడా మొత్తం మన భారతదేశ గౌరవాన్ని తీసుకురావడానికి అంటే మనం అంటే ఏంటి అనేది ఇక్కడ పరిశోధన చేసి రాయడము, ఆ మొత్తం కలెక్టివ్ కాన్షియస్నెస్ ఉపయోగపడే విధంగా మనం అంతా వర్క్ చేస్తూ ఉంటాం. మనం అది బియాండ్ అవర్ లిమిట్ అన్నట్టు. అది ఇక్కడ ప్రధానంగా మీరు చాలా చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ కలెక్టివ్ కాన్షియస్నెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. దాన్ని అర్థం చేసుకుంటే మొత్తం సమాజాన్ని అర్థం చేసుకున్నట్టే. ఇప్పుడు యూరోప్కి, ఫ్రాన్స్లో ఉన్న కంట్రీస్కి అక్కడ ఒక కలెక్టివ్ కాన్షియస్నెస్ ఉంటుంది. అంటే వాళ్ళ యొక్క సంఘ ఆలోచన ఒకటి ఉంటుంది. అదేంటి అంటే వాళ్ళకి స్వేచ్ఛ, స్వాతంత్రం, ఫ్యాషన్ ఇవన్నీ కూడా వాళ్ళ కలెక్టివ్ కాన్షియస్నెస్లో ఉంటాయి. మన భారతదేశంలో కలెక్టివ్ కాన్షియస్నెస్ ఏముంటుంది? ఒక ట్రెడిషన్ ఉంటుంది, ఫ్యామిలీస్ ఉంటాయి, ఇట్లాంటి కొంచెం సాంప్రదాయాలు ఉంటాయి. ఇట్లాంటివన్నీ భారతదేశపు కలెక్టివ్ కాన్షియస్నెస్లో ఉంటాయి. ఆఫ్రికాలో అయితే వాళ్ళకి టోటమిజం, యానిమిజం అని ఉంటుంది. అంటే అక్కడ వాళ్ళకు మన గిరిజన దేవుళ్ళు ఉంటారు. దీన్నే ఏమంటారంటే ప్యాటర్న్ ఆఫ్ సోషల్ రిలేషన్. దీన్ని మనం స్ట్రక్చర్ అని చెప్తాం. దీన్ని అర్థం చేసుకుంటే ఏంటంటే మనం మొత్తం అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణకి ఇంకో ఎమెల్టన్ ఆరిజిన్ ఆఫ్ రిలీజన్ అంటే ఒక మతం పుట్టుక ఎట్లా జరిగిందని చెప్పేటప్పుడు ఏం చెప్తాడు అంటే ఉదాహరణకు ఒకటి తీసుకుంటే ఇప్పుడు టోటమిజం ఉంటుంది. ఒక దేవత విగ్రహం మీరు అడవులలో చూస్తూ ఉంటారు, సినిమాలలో కూడా చూపిస్తారు. మొత్తం భీకరమైన అడవిలో ఒక దేవతను ప్రతిష్ఠించి ఆ దేవతకు మొక్కుతూ ఉంటారు గిరిజనులు. అంతెందుకు మీరు ఆనందమఠం కనుక చదివితే బంకించంద్ర చటర్జీది అప్పుడు ఉన్నటువంటి ముస్లిం రాజులు, బెంగాల్లో ముస్లిం రాజులకు వ్యతిరేకంగా అక్కడ సాధువులు, సన్యాసులు ఒక దేవతా విగ్రహాన్ని ప్రతిష్ఠించుకొని అందరూ అక్కడ ప్రతినబూతారు. ఈ మ్లేచ్చుల పాలన పోవాలి అని. మ్లేచ్చులు అంటే ఒక రకమైనటువంటి వాళ్ళు అనాగరికులు అని చెప్పుకోవచ్చు. దాన్ని పోవాలని అంటారు. దాన్ని టోటమిజం అంటారు, టోటెమ్ అంటారు. అంటే ఇది టోటెమ్ అనేది ఈ ఎమెల్టన్ ఏమంటాడు అంటే ఇది బియాండ్ హ్యూమన్ బీయింగ్. అంటే ఒక మనిషికి ఆవల ఉంటుంది. గిరిజనులంతా ఒక్కొక్కరు ఒకరే కావచ్చు, కానీ వాళ్ళందరూ కలిసినప్పుడు వాళ్ళ కలెక్టివ్ కాన్షియస్నెస్, వాళ్ళ యొక్క అందరు కలిపి ఒక కలెక్టివ్ కాన్షియస్నెస్, ఒక సాలిడారిటీ వస్తుంది. అంటే వాళ్ళు ఒక బలమైనటువంటి శక్తిగా వాళ్ళు ఉద్భవిస్తారు. వనదేవత కానివ్వండి, మన వాళ్ళు చాలా ఇంపార్టెంట్ ఇస్తారు. దానికి ఎక్కువగా వాళ్ళు ప్రాధాన్యతను ఇస్తారు. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే ఆ గిరిజన సమాజం యొక్క నిర్మాణం దాన్ని అర్థం చేసుకోవాలంటే దాని నిర్మాణం అలా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు గ్రామీణ సమాజ నిర్మాణం వేరుగా ఉంటుంది, పట్టణ సమాజ నిర్మాణం వేరుగా ఉంటుంది. పట్టణ సమాజం ప్యాటర్న్ ఆఫ్ రిలేషన్ ఎట్లా ఉంటుంది అంటే ఇక్కడ మానవ సంబంధాలు ఎట్లా ఉంటాయి అంటే స్ట్రక్చర్ ఎట్లా ఉంటుందంటే ఇక్కడ ఎవరిని ఒకటి పట్టించుకోడు. అదే మన పల్లెటూరులో అయితే అందరిని పట్టించుకుంటారు. నీకు ఏం తెలియకపోయినా నువ్వు అందరికి తెలియాలి అంటే గ్రామంలో ఉండు, నీకు అన్ని తెలిసి నువ్వు ఎవరికి తెలియకుండా ఉండాలంటే సిటీలో ఉండాలని ఒక సామెత ఉంది. అంటే మనం అక్కడ ప్యాటర్న్ అది, అక్కడ నిర్మాణం అది, ఇక్కడ నిర్మాణం ఇది. అంటే ఈ రకంగా గ్రామానికి ఒక నిర్మాణం ఉంటుంది. నిర్మాణం అంటే ఏం లేదండి, మన గీడలు కాదు. నిర్మాణం అంటే ఏంటంటే మానవ సంబంధాల అల్లిక ఎలా ఉంది అనేది నిర్మాణం. ఈ మానవ సంబంధాల అల్లికలో ఎలా ఉందని తెలుసుకోవడం అనేది నిర్మాణం అయితే ఒక్కొక్క కుటుంబం కానీ లేకపోతే ఒక పెళ్లి కానీ ఇల్లు కానీ వీళ్ళకి ఇంకా రకరకాలైనటువంటి సామాజిక సంఘం, పౌర సమాజంలో ఉన్నటువంటి ఈ యొక్క సంస్థలు ఏ రకంగా మొత్తం ఈ నిర్మాణానికి, మొత్తం సమాజానికి ఉపయోగపడుతుందని తెలుసుకోవడమే మనం ఫంక్షన్ అని చెప్తాం. అంటే పనితీరు. ఈ నిర్మాణం ఎలా ఉంది, పనితీరు ఎలా ఉంది. పనితీరు అంటే ఏం లేదు, ఇప్పుడు మనకు ముక్కు ఉంది, నోరు ఉంది, ఆ తర్వాత కళ్ళు ఉన్నాయి. ఇప్పుడు కళ్ళ ద్వారా మనం శ్వాస తీసుకోవాలి. కంటి పని కన్నే చేస్తుంది, నోరు పని నోరే చేస్తుంది, ముక్కు పని ముక్కే చేస్తుంది, ఈ వేళ్ళ పని వేళ్ళే చేస్తాయి. అంటే ఇది పనితీరు అన్నట్టు. కానీ మొత్తంగా ఈ ముక్కు, నోరు, కళ్ళు ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే మొత్తంగా అసలు నేననే బతకడానికి పనికి వస్తాయి. అంటే మన నిర్మాణానికి ఈ యొక్క ప్రతిదీ కూడా ఈ నిర్మాణాన్ని కొనసాగించడానికి
ఈ సమాజం నడపడానికి. అట్లే సమాజం కూడా అంతే అన్నట్టు. మీకు ఏంటంటే ఇల్లు ఉండొచ్చు, పెళ్లి ఉండొచ్చు, పిల్లలు ఉండొచ్చు, బడులు ఉండొచ్చు, చర్చిలు ఉండొచ్చు, ఇంకేదైనా స్పోర్ట్స్ ఉండొచ్చు, ఇంకేదైనా ఉండొచ్చు. ఇవన్నీ కూడా దేనికి ఉపయోగపడతాయా? మొత్తంగా అసలు సమాజము, అది సమాజం నడవడానికి ఇది ఉపయోగపడుతుంది, నడుపుతారు. దీన్నే ఫంక్షనలిజం అని అంటారు. ఫంక్షనలిజం అంటే ఏం లేదండి. ఫంక్షనలిజం అంటే ఏంటంటే అప్పటి వరకు ఉన్నటువంటి ఎవల్యూషనరీ థియరీస్, అంటే ఈ యొక్క మానవ పరిణామ సిద్ధాంతాలు, అంటే మనిషి ఎట్లా పుట్టుక జరిగింది, ఇప్పుడు వేల సంవత్సరాల నుంచి మానవ చరిత్ర మనం తీసుకుంటే ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలు ఎన్నో అన్నట్టు మన దాశరథి గారు రాసిన పాటలో ఆయన చెప్తారు అన్నట్టు. ఈ మానవ రూపం, ఇప్పుడు ఈ రకంగా మనం రూపంగా మాట్లాడుకుంటున్నాం, ఈ మానవ రూపం గురించి ఎన్నో పరిణామాలు జరిగాయి. ఈ పరిణామాలు అంటే మనం చదువు వచ్చింది, మన చదువు ద్వారా ఒక విజ్ఞానవంతులై మనం ఒక మనిషిని మంచి గౌరవించడం, అంటే ఎన్నో పరిణామాలు జరిగాయి. ఈ చదువుకు మనం పడే కష్టాలు, లేకపోతే ఇట్లా రకరకాలుగా, అంటే ఒక చరిత్ర, ఒక సమాజము, ఒక మొత్తం ప్రపంచం కూడా రకరకాలైనటువంటి పరిణామాలు దాటి ఇప్పుడున్న సమాజానికి వచ్చింది. అయితే దీన్ని ఈ యొక్క ఏదైతే ఈ యొక్క పరిణామ సిద్ధాంతం ఉందో, ఎవల్యూషనరీ థియరీస్ ఉందో, లేకపోతే చార్లెస్ డార్విన్స్ ఎవల్యూషనరీ థియరీ ఉందో, దాన్ని మొత్తంగా కొట్టేశారు ఫంక్షనలిస్ట్. వీళ్ళు ఏమంటారు అంటే, అయ్యా మీరు ఈ యొక్క నిర్మాణాలు, ఈ యొక్క పరిణామ సిద్ధాంతం కాదు. పరిణామ సిద్ధాంతం మనకు మనిషి అనేవాడు ఒక బయలాజికల్ మిషన్ అంటే ఇదొక ఆర్గానిక్ బాడీ. దీనికి కొన్ని అవసరాలు ఉన్నాయి. కడుపుకు ఆహారం అవసరం ఉంటుంది, అదే లైంగిక కోరికలు ఉంటాయి, వాటిని తీర్చుకోవడానికి ఇంకో వేరే ఇట్లా రకరకాలైన మనం శ్వాస తీసుకోవడానికి చెట్లు కావాలి. అంటే ఇక్కడ ఏంటి అంటే ఒక బాడీలో ఎట్లయితే రకరకాల పార్ట్లు ఉండి అది మొత్తం బాడీని ఎట్లా మనం కనుక ఉపయోగపడతాం, అదేవిధంగా సమాజంలో కూడా ఈ కుటుంబం ఉండొచ్చు. ఇప్పుడు ఆ కుటుంబం అనేది ఎట్లా ఏర్పడ్డది అంటే ఏం చెప్తారు అంటే, మాన్యువల్స్కి ఏం చెప్తాడంటే బయోలాజికల్ నీడ్స్ అండ్ సోషల్ రెస్పాన్సెస్ అని చెప్తాడు. నీ వ్యక్తి అనేది ముఖ్యమని ఆయన చెప్తాడు. రెడ్ క్లిఫ్ బ్రౌన్ ఏమో సమాజం చెప్తే అది మనం లోపల వినకపోతే తెలుసుకుందాము. రెడ్ క్లిఫ్ బ్రౌన్ ఏమో సమాజం ముఖ్యం అని చెప్తే, మన మాన్యువల్స్కి ఏమో వ్యక్తి ముఖ్యము, సైకలాజికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇండివిజువల్ చూస్తాడు. ఇట్లా మాన్యువల్స్కి మరియు రెడ్ క్లిఫ్ బ్రౌన్ సిద్ధాంతాలు, అంటే ఈ యొక్క నిర్మాణం ఎట్లా ఉంది, సమాజ నిర్మాణం సిద్ధాంతాలు మీరు చెప్పారు. ఇక్కడ ప్రాథమికంగా మనం 4 సిద్ధాంతాలు తెలుసుకుంటున్నాం అండి. ఒకటేమో ఎమెల్ డర్కైమ్, ఆ తర్వాతనేమో రెడ్ క్లిఫ్ బ్రౌన్, ఆ తర్వాత మాన్యువల్స్కి, ఆ తర్వాత టాల్కాట్ పార్సన్స్, ఆ తర్వాత రాబర్ట్ కే మర్టన్. ఈ 5గురు కూడా ఈ యొక్క సిద్ధాంతాలని చెప్పారు. ఎట్లా సమాజ నిర్మాణం ఉంటుంది, ఆ తర్వాత ఒక్కొక్క సమాజంలో ఒక్కొక్క భాగాన్ని, ఒక్కొక్క అంగాన్ని ఎట్లాంటి పనితీరు ఉంటుంది, అది మొత్తంగా ఎట్లా మారుతుంది అనేది ఈ రోజు పాఠంలో మనం ఇవన్నీ సిద్ధాంతాలు, సైద్ధాంతిక పరమైనటువంటి చర్చ ఈ రోజు మన పాఠంలో తెలుసుకుంటాం. ఫంక్షనలిజం అనేది సోషల్ ఆంథ్రోపాలజీ మరియు సోషియాలజీ ఒక విధానం యొక్క పేరు. దీని ప్రకారం సమాజంలో ఒకదానితో ఒకటి అనుసరించబడిన భాగాలు, ప్రతి భాగం మొత్తం నిర్వహణకు దోహదం చేస్తుంది. నేను ఇంతకుముందు మీకు చెప్పినట్టు ఫంక్షనలిజం అనేది ఒక దృక్పథం అన్నట్టు. సమాజ శాస్త్రాలలో ఆ యొక్క ఆంథ్రోపాలజీలో ఫంక్షనలిజం అనేది అంటే ఒక దృక్పథం, అంటే మన సమాజాన్ని చూసే దృక్పథం. ఇప్పుడు మార్క్సిస్టులు ఒక దృక్పథంతో చూస్తారు, కాన్స్టిట్యూషనలిస్టులు ఇంకొక దృక్పథంతో చూస్తారు, ఫంక్షనలిస్టులు ఒక రకమైన దృష్టి చూస్తారు, ఫెమినిస్టులు ఉన్నారనుకోండి, వాళ్ళు ఇంకొక రకం సమాజం ఎట్లా ఉందనేది, ఫెమినిస్టులు వాళ్ళు వేరే రకం. అట్లే ఫంక్షనలిజం కూడా ఒక సమాజాన్ని చూసే ఒక దృక్కోణం, అంటే ఒక పర్స్పెక్టివ్ అని మనం చెప్పుకోవచ్చు. ఇది ఏం చెప్తుంది అంటే, దీని ప్రకారం సమాజంలో ఉన్న ప్రతి విభాగం కూడా ఒకదానికి ఒకటి అనుసంధానించబడి మరియు ఒకదాని మీద ఒకటి ఆధారపడి పరస్పరం ఇట్లా కలిసి ఉంటాయి, మొత్తం నిర్వహణకు ఉపయోగపడుతుందని మనకు ఈ రకంగా సమాజం ఉంటుందనేది. దీని సమాజాన్ని చూడడానికి మనం ఫంక్షనలిజం అని చెప్తాం. అంటే ఇప్పుడు కుటుంబం ఉంటే ఆ కుటుంబానికి ఒక బడి అవసరము, ఆ బడికి టీచర్ అవసరము, ఆ టీచర్కి శాలరీ అవసరం, ఆ ఫైనాన్స్ సెక్షన్కి ఒక చదువుకున్న ఆఫీసర్ కావాలి, ఆ ఆఫీసర్కి మళ్ళీ ప్రభుత్వం కావాలి, ఈ ప్రభుత్వం మళ్ళీ అంటే ఇట్లా ప్రతిదీ లింక్ అన్నట్టు. లింక్ అంటే ఇట్లా ప్రతి విభాగానికి ఇంకో విభాగానికి పరస్పర సంబంధం కలిగి ఉండి ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటుంది అని చెప్పడమే ఈ యొక్క సమాజాన్ని ఈ రకమైనటువంటి కోణం నుంచి చూడడానికి మనం ఫంక్షనలిజం అని చెప్పుకోవచ్చు. అదే సమయంలో ఫంక్షనలిజం అనేది బహుళ అర్థం మరియు బహుళ వినియోగ పదం అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. బహుశా
ఫంక్షనలిజం యొక్క సాధారణ భావంతో ముడిపడి ఉన్న ప్రధాన సమస్య ఏమిటంటే ఒకే పదాన్ని ఉపయోగించడం అనేక విభిన్నంగా ఉపయోగించడం జరుగుతుంది. ఈ ఫంక్షన్ అనేది ఏంటి అయిపోతున్నా అంటే ఫంక్షన్ పోతున్నా అంటారు, అంటే ఏదైనా యాక్టివిటీకి కూడా ఉపయోగించడం అనేది జరుగుతుంది. అది ఫంక్షన్ అనే పదం యొక్క అసలు ఫంక్షనలిజం అంటే అది. అంటే ఏంటంటే మానవ సమాజాన్ని ఒక బాడీ ఎట్లయితే ఉంటుందో అదే రకంగా మానవ సమాజంలో ఉన్నటువంటి సంస్థల్ని కానివ్వండి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి అసోసియేషన్స్ అంటే సంఘాలని కానివ్వండి, లేకుంటే ఇంకేమన్నా ఉంటే వాటి ఒకదానికొకటి సంబంధం కలిగి ఉండి ఒకదాని మీద ఒకటి ఆధారపడతాయని మనం భావించడం, ఆ రకంగా సమాజాన్ని చూడడమే మనం ఫంక్షనలిజం అని చెప్పొచ్చు. ఫంక్షన్ యొక్క ఆవరణ బ్రిటిష్ సామాజిక మానవ శాస్త్రవేత్తలు ఏఆర్ రెడ్క్లిఫ్ మరియు బ్రాన్స్లో మాలినోవ్స్కీలు అనుసరించిన విధానానికి ఈ పదం ఉపయోగించబడిన అర్థంలో డర్కెమ్ ఫంక్షనిస్ట్ కాదు. అంటే డర్కెమ్ ఇక్కడ మనం అందరికంటే ముందుగా మనం ఈ యొక్క రెడ్క్లిఫ్ బ్రౌన్కి ఆ తర్వాత మాలినోవ్స్కీకి ముందుగా మనం డర్కెమ్ గురించి మాట్లాడుకోవాలి. డర్కెమ్ ఏం చెప్తాడు అంటే సోషల్ ఫ్యాక్ట్స్ అని చెప్తాడు. సోషల్ ఫ్యాక్ట్ అంటే ఒక సామాజిక వాస్తవాలు. ఈ సామాజిక వాస్తవాలను చదవడమే సమాజం యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యంగా ఆయన చెప్పాడు. స్ట్రక్చర్ అని చెప్తాడు. ఇప్పుడు కులం అని ఒక సామాజిక ఫ్యాక్ట్, సోషల్ ఫ్యాక్ట్. అది ఒక సామాజిక వాస్తవం. అది అంటే ఒక కులం వాళ్ళని ఒక పక్కన పెట్టడం. ఇది సోషల్. కరప్షన్ ఉంది అంటే అవినీతి. మీకు ఇంకో ఉదాహరణ చెప్తాను. అవినీతి అనేది ఒక ప్రధానమైనటువంటి సోషల్ ఫ్యాక్ట్. అది అట్లా కాకుండా ఇంకా బ్యూరోక్రసీ ఉంది. ఇప్పుడు బ్యూరోక్రసీ అంటే ఎట్లా అంటే ఇప్పుడు నువ్వు కలెక్టర్ ఆఫీస్లో పోయావు అనుకోండి, నిన్ను గేట్ దగ్గర ఒక క్లర్క్ ఆపుతాడు. ఎందుకు ఆపుతున్నారో ప్రతి పౌరుడు పోవచ్చు కదా అంటే అంతే ఆపుతాడు. వాడు ఆపి నీకు ఏం పనులు చెప్పి స్లిప్ మీద రాసిస్తేనే నువ్వు లోపలికి కలెక్టర్ని వెళ్ళడానికి అవకాశం ఉంది. బ్యూరోక్రసీ అనేది కూడా ఒక వాస్తవం, ఒక సోషల్ ఫ్యాక్ట్ అని ఎమెల్ డర్కెమ్ చెప్తాడు. ఎమెల్ డర్కెమ్ యొక్క రచనల ద్వారానే సామాజిక శాస్త్రము ఎక్కువగా అభివృద్ధి చెందింది. ఆయన రాసినటువంటి సోషల్ ఫ్యాక్ట్స్ కానీ, రిలీజియన్ కానివ్వండి, సూసైడ్ కానివ్వండి, మెథడాలజీ కానివ్వండి, ఎట్లా ఒక సామాజిక విషయాన్ని ఎట్లా చదవాలి అనేది ఈ ఎమెల్ డర్కెమ్ నుంచే మొదలైంది. ఎందుకంటే అప్పటి వరకు ఇది సోషియాలజీ అనేది 18వ శతాబ్దపు 19వ శతాబ్దంలో వచ్చినటువంటి ఈ యొక్క సబ్జెక్ట్ అన్నట్టు. ఇది ఏంటంటే గ్రామీణ వాతావరణం నుంచి పట్టణ వాతావరణానికి సమాజం మొత్తం మారుతూ ఉంటే, అదేవిధంగా పట్టణీకరణ, ఆ తర్వాత నగరీకరణ, ఆ తర్వాత ఈ యొక్క పారిశ్రామికరణ పెరిగిన కొద్దీ దీన్ని అర్థం చేసుకోవడానికి అంతకుముందు ఆగస్ట్ కాంటే కానివ్వండి, లేకపోతే సెయింట్ సైమన్ కానివ్వండి, వీళ్ళు బాగా కృషి చేశారు. అసలు ఈ సమాజ ఫంక్షనలిజం యొక్క ఆవరణ ఇంకొంచెం మనం ముందుకు కనుక తీసుకెళ్తే, అంటే దీన్ని కొంచెం మనం లోతు కనుక పోతే, యాంథనీ గిడెన్స్ ఏం చెప్తాడు అంటే అసలు సెయింట్ సైమన్ ని మనము మొట్టమొదటి ఫాదర్ ఆఫ్ సోషియాలజీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అతను పాజిటివ్ ఫిలాసఫీ అని రాశాడు. పాజిటివ్ ఫిలాసఫీ ఆయన ఏం చెప్తాడు అంటే ఏదైతే మనము ఒక భౌతిక శాస్త్రాలకి కొన్ని సూత్రాలు ఎట్లయితే మనము దాన్ని ఆపాదించి మనం చదువుతాము. ఉదాహరణకు ఒక మొక్కను చదవాలనుకోండి, లేకపోతే కప్పని చదవాలనుకోండి, కప్ప అంతర్భాగం ఏంటంటే దాన్ని చీల్ చేసేసి దాంట్లో ఏముందని చూస్తాం. అట్లే సమాజంలో కూడా దాన్ని పాజిటివ్ అంటే ఏదైతే సూత్రాలు మనం బయాలజీకి లేకుంటే భౌతిక శాస్త్రాలకు మనము చేస్తామో అది అట్లాంటి నిర్దిష్టమైన సూత్రాలనే సమాజాన్ని కూడా చదవచ్చు అని మొట్టమొదటిసారిగా చెప్పిన వాడు సెయింట్ సైమన్ అని చెప్పాడు. అతన్ని ఒక రకంగా ఫాదర్ అని చెప్పొచ్చు, కానీ పూర్తిగా కాదు. అయితే అతనికి తోడుగా వచ్చినటువంటి ఆగస్ట్ కాంటే, సెయింట్ సైమన్తో పాటు కలిసి ఆగస్ట్ కాంటే పాజిటివ్ సోషియాలజీ, పాజిటివ్ ఫిలాసఫీ రాశాడు. ఈ పాజిటివ్ ఫిలాసఫీలోనే మొట్టమొదటిసారిగా సోషియాలజీ అనే పదాన్ని ఆగస్ట్ కాంటే రాశాడు. అంటే సోషియో అంటే సమాజం అని, ఆలజీ అంటే చదువు శాస్త్రం అనేది మనకు ఇక్కడ అర్థమవుతుంది. అంటే ఈ రకంగా సెయింట్ సైమన్ డ్యూబే తోటి ఆగస్ట్ కాంటే కలవడము, వాళ్ళిద్దరు కలిసి ఈ పాజిటివ్ సోషియాలజీని, పాజిటివ్ ఫిలాసఫీని డెవలప్ చేయడము. ఆ పాజిటివ్ ఫిలాసఫీ అనే పుస్తకంలోనే ఒక సామాజిక శాస్త్రం అనే మొట్టమొదటిసారి పదాన్ని వాడడము, ఆ తర్వాత సోషియాలజీ రావడం అనేది జరిగింది. ఆ తర్వాత వీళ్ళిద్దరి తర్వాత ఎప్పుడైతే ఎమెల్ డర్కెమ్ రాయడం మొదలు పెట్టాడో, ఆ ఎమెల్ డర్కెమ్ సమాజం గురించి రాస్తూ చాలా పుస్తకాలు రాశాడు. ఆయన రాసినటువంటి పుస్తకాలే ఈరోజు ప్రామాణికమైనటువంటి పుస్తకాలు. అంటే సామాజిక శాస్త్రానికి ప్రారంభ ప్రామాణిక పుస్తకాలు సామాజిక శాస్త్ర పుస్తకాలు అని చెప్పుకోవచ్చు. ఆయన రిలీజన్ మీద అంటే మతం అంటే ఏంటి, మతం ఎట్లా పుట్టిందని ఒక పుస్తకం రాస్తే, ఆ తర్వాత సూయిసైడ్ అని రాశాడు. అంటే ఆత్మహత్యలు ఎందుకు జరుగుతాయి, ఒక ఊరు నుంచి వస్తాడు ఎవడో, నాలాంటి వాడు ఎవడో ఒక అబ్బాయి వస్తాడు, పట్టణంలో చదువుకుంటాడు, నిరుద్యోగిగా ఉంటాడు, లేకుంటే ఇంకేదైనా జరుగుద్ది,
లేకుంటే ఇంకెవరైనా ఏదైనా చేస్తారు అంటే ఏదైనా అట్లాంటి సూసైడ్ అనేది ఎందుకు జరుగుతుంది? ఇప్పుడు ఒక అమ్మాయి ఒక ఊరు నుంచి వస్తుంది, ఒక దళిత అమ్మాయో, గిరిజన అమ్మాయో, ఒక పేద అమ్మాయి, అసలు కులాల పక్కన పెట్టండి, ఒక పేద అమ్మాయి సిటీ ఊరు నుంచి చదువుకోవడానికి వస్తుంది. ఆ అమ్మాయికి ఏదో సమస్యలు వచ్చేస్తాయి, అటు గైడ్ నుంచి కానివ్వండి, ఇంకా ఈ సమాజంలో ఈ యొక్క పట్టణ నగరాల జీవితంలో మానవ సంబంధాలు మంచిగా ఉండకపోవచ్చు, ఎవరైనా మోసాలు చేయవచ్చు అని ఏదైనా జరగవచ్చు. అట్లాంటప్పుడు ఆమె ఆత్మహత్యకు పాల్పడే అవకాశం ఉంది. అంటే ఇట్లాంటి ఆత్మహత్యలు ఎందుకు జరుగుతాయి అంటే ఈ యొక్క అందుకనే కొంతమంది మార్క్సిస్టులు ఏమంటారు అంటే ది ట్రాన్సిషన్ బిట్వీన్ ఫ్రమ్ రూరల్ టు అర్బన్ ఇస్ కైండ్ ఆఫ్ బ్లడ్ ఓరియంటెడ్, అంటే ఒక రక్తాన్ని చెందించే ప్రక్రియగా వాళ్ళు మార్క్సిస్టులు చెప్తారు. అంటే మనకు ఈ యొక్క ఎంతో వేగంగా అవపడే ఈ పట్టణీకరణ, ఈ యొక్క పారిశ్రామీకరణ, ఈ ప్రపంచీకరణ వెనకాల ఒక రక్తపు గ్రామీణ రక్త ధార కొనసాగుతుందని, అంటే వాళ్ళ ఊర్లలో చాలా చాలా బతకలేకపోవడం, వాళ్ళ శ్రమ వాళ్ళ రక్తంతో ఈ యొక్క నగరాలు సమాజాలు ఈ యొక్క పారిశ్రామిక ఇవి ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. అంటే ఎందుకు చెప్తున్నాను ఇది అంటే ఈ యొక్క ఎమిల్ డర్ఖేమ్ అనే అతను ఈ యొక్క సమాజాన్ని మొట్టమొదటిసారిగా అర్థం చేసుకోవడానికి ఆయన చేసినటువంటి రచనలు సూసైడ్ కానివ్వండి, లేకపోతే మన రూల్స్ ఆఫ్ సోషలాజికల్ మెథడ్ కానివ్వండి, లేకపోతే ఆరిజిన్ ఆఫ్ రిలీజన్ కానివ్వండి, ఇవి కూడా ఆయన చేసినటువంటి ప్రాథమికమైనటువంటి సామాజిక పరిశోధనలు అనేటివి సోషియాలజీకి ఒక ఫౌండేషన్, ఒక పునాదేశాన్ని మనం చెప్పుకోవచ్చు. అతను ఏమంటాడు అంటే అప్పటి వరకు డయాక్రానిక్ రకంగా చూసేవారు సమాజాన్ని. ఇప్పుడు సింక్రానిక్, అంటే ఇప్పటికిప్పుడు అసలు ఇప్పుడు ఏం జరుగుతుందని చూడాలి. ఇప్పుడు చాలా మంది ఆంథ్రోపాలజిస్టులు, సోషియాలజిస్టులు, నేను పిహెచ్డీ చేసేటప్పుడు కూడా హైదరాబాద్ యూనివర్సిటీలోనూ, జేఎన్యూలోనూ, లేకుంటే ఏదో ఉస్మానియాలో ఇంకెక్కడో కూర్చొని ప్రొఫెసర్లు కూడా అక్కడ గిరిజనులు ఏంటనేది ఆర్మీ చేయలేదు. అంటే నువ్వు చేతులు కూర్చుంటావు, రాస్తా ఉన్నాడు పలానా గిరిజనులకు ఇది చేయాలి, పలానా మైనారిటీస్కి ఇది చేయాలి, స్త్రీలకు అది చేయాలి. వాడు ఒక ఫీల్డ్లో పోయి, అంటే మనకు వ్యక్తిగతంగా క్షేత్ర స్థాయిలో పోయి దాన్ని చదివి రాయడం కాదు, అది చాలా తప్పుడు అనేది మనకు తర్వాత సమాజ శాస్త్రవేత్తలు, ఆ తర్వాత ఆంథ్రోపాలజిస్టులు చెప్పడం జరిగింది. దీన్ని మనము సింక్రానిక్ రీసెర్చ్ అని చెప్తాం. అంటే రీసెర్చ్ కూడా ఒక డయాక్రానిక్ రీసెర్చ్ నుంచి అది సింక్రానిక్ రీసెర్చ్గా మారింది. అంటే ఫీల్డ్ వర్క్ అనేది చాలా చాలా ముఖ్యమైనది. అది ఫీల్డ్లో నువ్వు వ్యక్తిగతంగా పార్టిసిపేట్ చేసి అక్కడ నువ్వు పాల్గొని నువ్వు కనుక్కున్నటువంటి సత్యాన్ని మనం రాయాలి తప్ప సిటీలలో కూర్చొని చైర్ల మీద కూర్చొని ఆర్మ్ చైర్ రీసెర్చ్ అనేది ఒకటి ఉంది. అదేంటంటే వాడు గూగుల్ నుంచో ఇప్పటికి కూడా ఆర్మ్ చైర్ సోషియాలజిస్టులు, ఆంథ్రోపాలజిస్టులు, సోషల్ సైంటిస్టులే ఎక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే ఈ ఎండలలో తిరిగి కష్టపడి దాన్ని డాటా చేయడం చాలా మంది చేత కాదన్నట్టు. ఊర్లో ప్రొఫెసర్షిప్ తీసుకొని ఇళ్ళలో కూర్చొని ఏదో రాయడం అనేది అందుకనే జరుగుతూ ఉంటుంది. అందరిని క్రిటిసైజ్ చేయడం అని కాదు, అదొక వాస్తవం, అదొక సామాజిక వాస్తవం. అలా అని లేరని కాదు. హేమండార్ఫ్ లాంటి వాళ్ళు ఉన్నారు, ఎంతమంది ప్రొఫెసర్ ఉన్నారు, నిజంగా పనిచేసేసి మంచి మంచి పుస్తకాలు రాసి పరిశోధనలు చేసి సమాజం గురించి రాసిన వాళ్ళు ఉన్నారు. అయితే మనం ఎందుకు ఇవన్నీ చెప్పుకోవాల్సి వస్తుంది అంటే ఈ యొక్క ఎమిల్ డర్ఖేమ్ అనే అతను మొత్తానికి ఈ యొక్క ఇన్ని రాయడం వల్ల అతను ఈ సోషియాలజీకి పునాదులు వేశాడని మనం ఇక్కడ చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడి నుంచే ఈ యొక్క ఫంక్షనలిజం అనే డర్ఖేమ్ నుంచి ఫంక్షనలిజం అనే పదం తీసుకోవడం జరిగింది. సోషల్ ఫంక్షనలిజం, ఆంథ్రోపాలజీ, రెడ్క్లిఫ్ బ్రౌన్ మరియు మాలినోవ్స్కీ. అంటే ఈ యొక్క ఇదే పదాన్ని ఎమిల్ డర్ఖేమ్ చేసినటువంటి ఈ పదాన్ని ఆ తర్వాత వచ్చినటువంటి రెడ్క్లిఫ్ బ్రౌన్ అంటే ఈ యొక్క ఫంక్షనలిజం అంటే పనితీరు విధానంలో మనము 1920ని ఒక గోల్డెన్ ఎరాగా చెప్పవచ్చు 1920. ఎందుకు అంటే 1920 గోల్డెన్ ఎరా. ఎందుకంటే ఫంక్షనలిజంలో అప్పుడే ఎందుకు గోల్డెన్ ఎరా అని చెప్పొచ్చు అంటే 1920లోనే ఈ యొక్క రెడ్క్లిఫ్ బ్రౌన్ అగ్రోనాట్స్ ఆఫ్ టర్బులెంట్ ఐలాండర్స్ అనే పుస్తకం రాశాడు. అదేవిధంగా మాలినోవ్స్కీ రాశాడు. 2 పుస్తకాలు ఏవైతే ఈ యొక్క ఫంక్షనలిజం అంటే సమాజాన్ని ఒక బాడీతో పోల్చి పరస్పరంగా ఆధారపడి ఉంటాయని సమాజం చూడడం, అట్లాంటి దృష్టితో చూడడం అనేది ఈ యొక్క రెడ్క్లిఫ్ బ్రౌన్
మాన్యోస్కి యొక్క సిద్ధాంతాలు అనేవి బాగా బాగా అంటే ఆధునికంగా చేశాయి ఈ పనితీరు సిద్ధాంతాన్ని. దాన్నే ఫంక్షనలిస్ట్ సిద్ధాంతం అని కూడా చెప్తారు. దీన్ని ఎక్కువగా చేశాయి. ఎందుకంటే వాళ్ళు తమ పరిశోధనలో వాళ్ళు ఏం చెప్పారంటే, వాళ్ళు వాళ్ళు చేసినటువంటి గిరిజన సమాజంలో వాళ్ళు ఏం చెప్పారు అంటే, ప్రతిదీ కూడా మనిషి అవసరాల దృష్ట్యా ఉంది. ఇప్పుడు ఈ సమాజంలో ఏదైనా మనకు ఒక సంస్థ పుట్టుకొచ్చింది అంటే తన అవసరం. ఇప్పుడు కుటుంబమే ఉందండి. కుటుంబం ఎందుకు పుట్టుకొచ్చిందండి అంటే, ఒక ఫ్యామిలీ ఎందుకు పుట్టుకొచ్చింది అంటే, ప్రతి మనిషికి ఒక లైంగిక అవసరం ఉంది. పునరుత్పత్తి సమాజాన్ని ఇంకా ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి కుటుంబం, ఫ్యామిలీ అంటే మ్యారేజ్ అనే ఒక సంస్థను పెట్టుకున్నాడు. మ్యారేజ్ అయిన తర్వాత ఒక కుటుంబాన్ని అనేది నిర్మించడం జరిగింది. అంటే ఆ సంస్థ ఆవిర్భావం వెనుక ఒక ఒక బయలాజికల్ నీడ్ ఉంది. ఒక 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 బయలాజికల్ నీడ్ అంటే మనకు ఈ యొక్క నీడ్ ఉంది కాబట్టి అది వచ్చిందని మనకు ఇక్కడ అర్థమవుతుంది. దీన్ని మనం ఫంక్షనలిజం అని చెప్పాలి. ఇట్లా ప్రతి అవసరాల రీత్యా ఒక సామాజిక సంస్థలు వెలువడ్డాయి. మనిషి యొక్క శారీరక అవసరాల రీత్యా ఈ యొక్క రకరకాలైనటువంటి సామాజిక సంస్థలు ఏర్పడ్డాయని చెప్పడం అనేది ఈ యొక్క ఫంక్షనలిస్ట్ సిద్ధాంతం యొక్క ప్రధానమైనటువంటి సిద్ధాంతం అని చెప్పుకోవచ్చు. దీంట్లో రాడిక్లిఫ్ బ్రౌన్ ఏం చెప్తాడు అంటే, సమాజమే ముఖ్యం అని చెప్తాడు. అంటే ప్యాటర్న్ ఆఫ్ రిలేషన్స్ అది చాలా ముఖ్యము. ప్రతి అంగం కూడా ఇప్పుడు అది కుటుంబమైనా, బడైనా, చర్చ్ అయినా, మసీద్ అయినా, ఏదైనా దేవాలయం అయినా, లేకపోతే స్పోర్ట్స్ అయినా, ఇంకేదైనా కానీ అది కులమైన, మతమైనా, ఇవన్నీ కూడా సమాజం మొత్తం అంటే స్ట్రక్చర్ని అంటే ఒక సమాజాన్ని నడపడానికి పనికొస్తాయి అనేది రాడిక్లిఫ్ బ్రౌన్ చెప్తాడు. అసలు ఈ యొక్క ఫంక్షనలిజం యొక్క ప్రధాన 5 సిద్ధాంతాలు ఏంటి అంటే, దాని యొక్క ముఖ్య లక్షణాలు ఏంటి అంటే, ఈ యొక్క పనితీరు సిద్ధాంతం ఒకటి ఇప్పుడు మనకు సోలార్ సిస్టమ్ మనం బతుకుతున్నాం అండి. సోలార్ సిస్టమ్ అంటే ఇప్పుడు సూర్యుడు కేంద్రంగా మొత్తం భూమి సూర్యుని చుట్టూ తన చుట్టూ తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. అట్లే ఏదైతే ఒక రకంగా ఎట్లయితే సోలార్ సిస్టమ్ మనం చదువుతామో, అదేవిధంగా సమాజాన్ని కూడా మానవ పనితీరు, మానవ యొక్క అవసరాల రీత్యా చదవడమే యొక్క ఫంక్షనిస్ట్ థియరీ సిద్ధాంతం. అంటే పనితీరు సిద్ధాంతం అని చెప్పుకోవచ్చు. దీనికి సమాజం యొక్క ఇప్పుడు మనకి రాడిక్లిఫ్ బ్రౌన్ ఏం చెప్తాడు అంటే, సమాజమే ముఖ్యమని చెప్తాడు. వ్యక్తి తన యొక్క ప్రతి వ్యక్తి కూడా ఈ యొక్క సమాజానికి ఉపయోగపడాలి, సమాజం అప్పుడే ముందుకెళ్తుంది అని రాడిక్లిఫ్ బ్రౌన్ చెప్తే, దాని యొక్క అతని మిత్రుడైనటువంటి మాన్యోస్ ఏం చెప్తాడంటే, లేదు సమాజం గురించి ఏం కాదు, వ్యక్తి సమాజ ఆధారంగానేమో ఈ యొక్క రాడిక్లిఫ్ బ్రౌన్ చెప్పాడు. దీన్ని వ్యతిరేకిస్తూ మాన్యోస్ ఏం చెప్తారంటే, వ్యక్తి అంటే సైకలాజికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్, వ్యక్తి ఆధారంగా ఈ యొక్క సామాజిక వ్యవస్థలు వచ్చాయంటే అనేది ఈ యొక్క మాన్యోస్ చెప్తాడు. వీళ్ళ పుస్తకాలలో అది వీళ్ళు చేసినటువంటి రీసెర్చ్లో అది బయటపడ్డదని మనం చెప్పుకోవచ్చు. ఈ మాన్యోస్కి నీడ్స్ ఓరియంటెడ్ థియరీ అంటారు. అంటే ప్రతి మనిషికి కొన్ని ప్రాథమిక అవసరాలు ఉంటాయి. ఇప్పుడు నేను నీళ్ళు తాగిన పాఠం చెప్తూ అదొక ప్రాథమిక అవసరం. నాకు లైంగిక కోరికలు ఉంటాయి, అదొక ప్రాథమిక అవసరం. నాకు విజ్ఞాన కోరికలు ఉంటాయి, అదొక ప్రాథమిక అవసరం. నేను ఇప్పుడు ఇక్కడి నుంచి రూమ్ పోయిన తర్వాత ఒక ఇల్లు అవసరం, అదొక ప్రాథమిక అవసరం. నా యొక్క ప్రాథమిక అవసరాలకు సమాజం సొసైటల్ రెస్పాన్సెస్ అంటారు దాన్ని. సమాజం ఎట్లా సామాజికంగా దాన్ని స్పందించింది. ఇప్పుడు నాకు నా లైంగిక కోరికలు తీర్చుకోవడానికి పెళ్లి అవసరం, దాన్ని అంటే మ్యారేజ్ అనే ఒక సంస్థ పుట్టుకొచ్చింది. నేను ఉండడానికి నేను శారీరక సౌఖ్యం పొందడానికి ఇల్లు అవసరం, దానికి ఒక హౌస్ అనే ఒకటి వచ్చింది. ఇప్పుడు నేను ఆరోగ్యంగా ఉండాలంటే హైజీన్ అనే ఒక సొసైటల్ రెస్పాన్స్ వచ్చింది, అంటే సామాజిక నిర్మితి వచ్చింది. ఇట్లా సామాజిక నిర్మితులు మొత్తం, లేదు కుటుంబమే కానివ్వండి, ఆరోగ్యమే కానివ్వండి, చదివే కానివ్వండి, ట్రాఫిక్ కానివ్వండి, ఇంకేదైనా కానీ ఇది మానవ అవసరాల రీత్యా ఏర్పడినటువంటి సామాజిక నిర్మితులని మాన్యోస్కి ఆర్గోనాట్స్ ఆఫ్ టర్బల్ అండ్ ఐలాండర్స్ లో చెప్తాడు. అంటే ఇటు రాడిక్లిఫ్ బ్రౌన్ చెప్పినటువంటి సామాజిక నిర్మితి సిద్ధాంతము, ప్రతి అంగం కూడా సమాజమే ముఖ్యమని చెప్పినటువంటి రాడిక్లిఫ్ బ్రౌన్, దాన్ని కొంచెం విభేదించుకుంటూ చెప్పినటువంటి మాన్యోస్కీలు ఈ యొక్క పనితీరు సిద్ధాంతం అంటే ఫంక్షనిస్ట్ సిద్ధాంతానికి వాళ్ళు ఆద్యులని చెప్పుకోవచ్చు. అంతకుముందు ఎవరికేమో పాజిటివ్ ఫిలాసఫీ ఇవన్నీ చేసినా కానీ వీళ్ళిద్దరు కూడా ఆధునిక ఫంక్షనలిజానికి అంటే ఆధునిక పనితీరు సిద్ధాంతానికి మనం ఆద్యులుగా చెప్పుకోవచ్చు. వీళ్ళిద్దరి తర్వాత కూడా ఇప్పుడున్నటువంటి 20వ శతాబ్దంలో దాన్ని
టాల్కాట్ పార్సన్స్ అనే అమెరికన్ సమాజ శాస్త్రవేత్త, ఆ తర్వాత ఆయన శిష్యుడైనటువంటి రాబర్ట్ కే మార్టిన్ కూడా దాన్ని కొనసాగించారు. అయితే వీళ్ళిద్దరి ఈ యొక్క రాడ్క్లిఫ్ బ్రౌన్, మాలినోవ్స్కీ ఫంక్షనలిజం, టాల్కాట్ పార్సన్ ఫంక్షనలిజం వీళ్ళిద్దరి యొక్క సిద్ధాంతాల ద్వారా బాగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు టాల్కాట్ పార్సన్స్. అంటే వీళ్ళిద్దరు చేసినటువంటి ఈ యొక్క రీసెర్చ్ అది మొత్తం కుదిపేసిందని చెప్పుకోవచ్చు. మొత్తం సమాజాన్ని మనం చూసే దృష్టిని, అంటే అప్పటివరకు మార్క్స్ వీళ్ళంతా ఉన్నా కానీ ఈ ఫంక్షనిస్ట్ థియరీ అనేది గిరిజనుల మీద చేసినటువంటి యొక్క పరిశోధన ఇవన్నీ అనేది మొత్తం సమాజ శాస్త్రాలలో ఒక సిద్ధాంతం, కొత్త సిద్ధాంతాన్ని, ఫంక్షనిస్ట్ సిద్ధాంతాన్ని తీసుకొచ్చిందని మనం చెప్పుకోవచ్చు. అంటే దీన్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ అయిన వ్యక్తులలో అమెరికన్ సోషియాలజిస్ట్, సోషల్ సిస్టమ్ థియరీ అని చెప్పినటువంటి టాల్కాట్ పార్సన్స్ ఉన్నారు. ఆయన ఏం చెప్తాడు అంటే ఈ యొక్క స్ట్రక్చరల్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో ఇది నేను ఆర్క్ ఫంక్షనిస్ట్ అని చెప్తాడు. నేను ఆర్క్ అంటే గట్టి పనితీరు సిద్ధాంతాన్ని, లేకుంటే ఈ యొక్క ఫంక్షనల్ సిద్ధాంతాన్ని నమ్మే వ్యక్తిగా తాను ప్రకటించుకున్నాడు. తన శిష్యుడు కూడా అదేనని చెప్పారు. వీళ్ళు ఏమంటారు అంటే సమాజం అనేది ఎట్లా నడుస్తుంది, ఇప్పుడు ఏమో సమాజం అనేది ఒక కలెక్టివ్ కాన్షియస్నెస్ మీద ఆధారపడదని చెప్పాడు. మాలినోవ్స్కీ ఏమో శారీరక అవసరాల రీత్యా ఈ యొక్క సమాజం ఫంక్షన్ అవుతుందని చెప్తాడు. ఇతనేమంటాడంటే టాల్కాట్ పార్సన్స్ ఏం చెప్తాడు అంటే ఏజీఐఎల్ మోడల్ అంటే ఫంక్షనల్ ఇంపెరేటివ్స్ అంటారు. ఒక సమాజం నడవాలి అంటే ఫంక్షనల్ అంటే ఇంపెరేటివ్స్, ఇది మనము అది తప్పించుకోలేమన్నట్టు. వాట్ డస్ ఇట్ మీన్ ఆఫ్ ఇంపెరేటివ్? ఇంపెరేటివ్ అంటే ఏంటంటే మనం దాన్ని తప్పించుకోలేమన్నట్టు. ఈ సమాజం నడవడానికి కొన్ని తప్పించుకోలేని అంశాలు ఉంటాయని చెప్తాడు అన్నట్టు టాల్కాట్ పార్సన్స్. అంటే సమాజం అనేది ఒక పరస్పర సంస్థలు ఒకదాంతో ఒకటి కలిసి పనిచేయడం, ఒకదాంతో ఒకటి ఆధారపడడం అనేది నడుస్తాయని చెప్పడం అనేది ఫంక్షనలిజం. అంటే పరస్పర సిద్ధాంతం మనం ఏదైతే ఫంక్షనలిజం పనితీరు సిద్ధాంతం అని చెప్తున్నామో దానికి ఎందుకు ఇదంతా వస్తుంది, పనితీరు ఫంక్షనలిజం అనేది ఎందుకు వస్తుంది అంటే ఆయన ఏమంటాడంటే ఫంక్షనల్ ఇంపెరేటివ్స్ అంటారు. అంటే ఒక సమాజం నడవడానికి కొన్ని తప్పని పనులు చేయవలసి ఉంటుంది అన్నాడు. దానికి ఆయన ఏమంటాడు అంటే ఆ తప్పని ఫంక్షనల్ ఇంపెరేటివ్స్ అంటే ఏంటి అంటే ఒక సమాజం నడవాలంటే దానికి 4 అవసరం అని చెప్తాడు. 4 ఫంక్షనల్ ఇంపెరేటివ్స్ అని చెప్తాడు. ఒకటేమో ఏజిఐఎల్ అంటే దానికి ఏజిఐఎల్ మోడల్ అని కూడా చెప్తారు. ఏ అంటే అడాప్టేషన్. అడాప్టేషన్ అంటే ఏం లేదండి, మన సర్వైవల్ గురించి మనము ఏ రకంగా సమాజానికి మనము మనం దాన్ని మలుచుకుంటాం, దాన్ని అడాప్టేషన్ అంటారు. ప్రతి సమాజం కూడా తన అవసరాల రీత్యా తను మలుచుకుంటుందని చెప్తాడు ఈ యొక్క టాల్కాట్ పార్సన్స్. అదేవిధంగా జీ అంటే గోల్ ఓరియంటెడ్. అంటే ఇప్పుడు మనకున్నటువంటి కొన్ని రిసోర్సెస్, మనకున్నటువంటి కొద్ది సంపదని అది ఎట్లా మనం లక్ష్యాలుగా పెట్టుకొని సమాజం అనేది అటువైపు పరిగెత్తుంది. ఇప్పుడు ఉదాహరణకి ఎలన్ మాస్క్ ఉన్నాడండి. ఎలన్ మాస్క్ ఏమని చెప్తున్నాడు, వాడు ఏమంటాడు అంటే 20వ శతాబ్దంలో మనం అందరం కూడా ఈ సహజ సంపదను మొత్తం కోల్పోతున్నాం కాబట్టి మనం పెట్రోల్ ఆపేసేసి మనము సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ వాడితే అప్పుడు ఏమైతే మనకు ప్రకృతి వనరులను మనం చేర్చుకోవచ్చు, మనకు సమాజం అనేది ముందు సాగుతుందని చెప్తాడు. అది గోల్ ఓరియంటేషన్ అన్నట్టు. ఇప్పుడు సమాజం మొత్తం కూడా ఒక రకంగా ఎలన్ మాస్క్ ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ఎందుకు ఫేమస్ అయ్యాడు, ఎందుకంటే అతను సొసైటల్ గోల్స్ ఓరియంటెడ్ సమాజం అనేది గోల్స్ ఓరియంటెడ్ నడుస్తుంటది. ఇప్పుడు భారతదేశం కూడా చాలా గోల్ ఓరియంటెడ్ నడుస్తుంది. ఇప్పుడు G20 సమావేశం పెడుతున్నారు. అంటే మన ప్రపంచవ్యాప్తంగా మనం కొన్ని గోల్స్ పెట్టుకుని ముందు క్లీన్ ఎనర్జీ అంటున్నారు, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అంటున్నారు. ఇవన్నీ కూడా మనం ఎందుకంటే లేకుంటే 140 కోట్లు 150 కోట్లు ఉన్నటువంటి జనాభాలో ఈ క్లీన్ ఎనర్జీ ఇవన్నీ లేకపోతే మనం మనం ముందుకే సాగలేము. ప్రపంచం అంతా ముందుకు వెళ్ళిపోతుంది, మనం వెనుకబడిపోతాం, చదువులో వెనుకబడిపోతాం, అతను స్త్రీల చదువులో వెనుకబడిపోతాం. ఒక ప్రధానమైనటువంటి సమస్య అది కూడా మనం ఒక గోల్ గా పెట్టుకున్నాం. 21 అంతర్జాతీయ మిలియనియం గోల్స్ అంటారు, మిలియనియం డెవలప్మెంట్ గోల్స్ అంటారు. వాటిని కూడా మనం దృష్టిలో పెట్టుకుని మనం అందరం పనిచేస్తూ ఉంటాం. అంటే ఇక్కడ చెప్పాల్సిన పాయింట్ ఏంటి అంటే టాల్కాట్ పార్సన్స్ ప్రకారం ఫంక్షనల్ ఇంపరేటివ్స్ ఉంటాయి. అంటే సమాజం తను మనుగడ సాధించాలంటే 4 ప్రధానమైనటువంటి విషయాలు చేయాలి. అడాప్టేషన్ అంటే మనకు మనం మలుచుకోవడము, అంటే ఏదైతే మన అవసరాల రీత్యా మన సమాజానికి రీత్యా మనం మలుచుకోవడం. రెండోది గోల్ ఓరియంటెడ్. ప్రతి సమాజానికి కూడా కొన్ని లక్ష్యాలు ఉంటాయి, ఆ లక్ష్యాల వైపు ఆ సమాజం పరిగెత్తుతూ ఉంటుందని చెప్పొచ్చు. ఇప్పుడు ఒక జపాన్ సమాజం ఉందనుకోండి, ఆ సమాజానికి కొన్ని లక్ష్యాలు ఉంటాయి.
ఆ లక్ష్యాలు ఏంటంటే సోనీ కంపెనీ ఉంది అనుకోండి ఉదాహరణకి, ప్రతి ఇంట్లో మన సోనీ కంపెనీ సంబంధించినటువంటి వస్తువులు అమ్ముకోవాలనుకుంటారు. అదొక గోల్ వాళ్ళు అదే పనిగా పనిచేస్తూ ఉంటారు. అండ్ అట్లే ప్రతి సమాజానికి గోల్ ఓరియంటెడ్ ఉంటుంది అంటారు. ఇది ఫంక్షనల్ ఇంపెరేటివ్స్ అని చెప్తాడు అన్నట్టు టార్గెట్ పర్సన్స్. అతను రాసిన సోషల్ సిస్టమ్ థియరీలో ఇది ప్రధానమైనటువంటి విషయం. ఆ తర్వాత ఇంటిగ్రేషన్ అంటే ఇప్పుడు నువ్వు ఒక గోల్ పెట్టుకున్న తర్వాత నువ్వు దాన్ని అది సమాజంలో నువ్వు వినితమైపోతున్నాయి కదా నీ యొక్క గోల్ నీకు అది రీచ్ అయ్యేది. ఇప్పుడు నువ్వు ల్యాప్టాప్ అన్నావు, డెస్క్టాప్ నుంచి ల్యాప్టాప్ నుంచి పామ్ ట్యాప్ వచ్చింది అంటే నీకు మనిషికి అడాప్టేషన్ ఇంటిగ్రేషన్ కావాలి. ఏదైతే చెప్పాలనుకున్నావో అది సమాజంలో అది ఇంకాలి, అది ప్రజల్లో ఇంకాలి. నీ భావనలు కానీ నీ యొక్క వస్తువులు కానీ నీది ఏదైనా కానీ దాన్ని మనం ఏమంటారంటే ఇంటిగ్రేషన్ అంటారు. ఆ తర్వాత రిలేటెడ్ ఫంక్షన్ అంటే అదే అట్లా చేసుకుంటూనే మళ్ళీ మనం సమాజ నిర్మాణాన్ని కూడా కొనసాగించాలి. అంటే సమాజ నిర్మాణం అంటే ప్యాటర్న్ ఆఫ్ సోషల్ రిలేషన్స్ అంటే మన సామాజిక బంధాల అల్లికను కూడా మనం దాన్ని కొనసాగిస్తూ ఉండాలి. ఈ 4 కూడా లెటెంట్ ఫంక్షన్ అని కూడా అంటారు దాన్ని. అంటే దాన్ని యాంగర్ మేనేజ్మెంట్ కూడా అని కూడా అంటారు. అంటే అవన్నీ చేస్తూనే మనం ఏం చేయాలి అంటే మనలో కోపం లేకుండా మన సమాజంతో అందరితో ఫ్రెండ్లీగా ఉండుకుంటూ మన యొక్క లక్ష్యాలని మనం సాధించాలి. ఇప్పుడు మనం కోపంగా ఉంటే మనకు ఎవడు హెల్ప్ చేస్తారంటే మనం అందరితో ఫ్రెండ్లీగా ఉంటే మనకు హెల్ప్ చేస్తారు. అంటే ఇది ఫంక్షన్ సిద్ధాంతం. మనం పోరాడితే కూడా మనం సాధించవచ్చు. అంటే ఇది ఒక సిద్ధాంత పరంగా సమాజాన్ని ఒక పనితీరు సిద్ధాంతం, దీని ఫంక్షనిస్ట్ అంటే మన తెలుగులో పనితీరు అని మనం చెప్పుకోవచ్చు. పనితీరు సిద్ధాంతం అనేది ఈ రకంగా ఉంటుందనేది మనకు ఈ టార్గెట్ పార్సన్స్ ఫంక్షనిజం అనేది మనకు చెప్తుంది. 1970లో ఒక ముఖ్యమైన కథనంలో పార్సన్స్ విద్యార్థి రాబర్ట్ కే మర్టన్ మరియు తాను ఆర్చ్ ఫంక్షనిస్ట్ అని లేబుల్ చేశాడు. అతని కోసం నిర్మాణం అనే జీవన వ్యవస్థలో విభాగాల మధ్య ఏదైనా సంబంధాలను సూచిస్తుంది. అనుభవిక ప్రతిపాదన ఈ సంబంధాల కాల వ్యవధిలో స్థిరంగా ఉన్నాయని భావించవచ్చు లేదా చూపించవచ్చు. ఇది ప్రక్రియ ద్వారా ఇది నిర్మాణంతో సహా సంబంధాలు భావన వ్యవస్థ యొక్క స్థితిలో లేదా దాని సంబంధిత భాగాల్లో సంభవించే మార్పులను ఒక రకంగా సూచిస్తుంది. నిర్మాణానికి సంబంధించిన కీలక భావన స్థిరత్వం మరియు ప్రక్రియకు సంబంధించిన ఇది మార్పు. అంటే స్థిరత్వం అంటే స్టెబిలిటీ అండి. స్టెబిలిటీ అంటే ఇప్పుడు ఈ యొక్క పార్సన్స్ యొక్క సిద్ధాంతం ఏంటంటే ఇప్పుడు కొన్ని వేల సంవత్సరాల నుంచి సమాజం వస్తుంది. నేను కూడా కొన్ని 21వ శతాబ్దంలో ఉన్నాను అంటే కొన్ని 20 శతాబ్దాలు దాటిపోయాయి, కానీ ఈ సమాజం కొనసాగుతూ ఉంది. ఈ స్టెబిలిటీ అనేది ఎట్లా వస్తుంది అనేది ఈ యొక్క స్ట్రక్చరల్ ఫంక్షనలిజం అయినటువంటి రాబర్ట్ కే మర్టన్ చెప్తాడు. అంటే ఈ స్టెబిలిటీ ప్యాటర్న్ అనేది నిర్మాణం అనేది ఎట్లా ఉందనేది మన యొక్క టార్గెట్ పర్సన్స్ రాబర్ట్ కే మర్టన్ చెప్తారు. స్ట్రక్చరల్ ఫంక్షనలిజం అనే రూబ్రిక్ కింద అంటే ఆ యొక్క గొడుగు, మనం గొడుగు ఎట్లా పెట్టుకుంటాం, ఈ స్ట్రక్చరల్ ఫంక్షనలిజం అనే గొడుగు కిందనే తన అసలు సూత్రీకరణ సమాజం స్థిరంగా ఉన్నట్లు విశ్లేషించడానికి మొగ్గు చూపుతుందని భావించాడు. అయితే కొత్త సూత్రీకరణలు ఫంక్షనలిజం పేరుతో నిర్మాణం కంటే ఫంక్షన్ అనే భావనపై ఒత్తిడి తెచ్చి చాలా ఎక్కువ పడుతుంది. మార్పు మరియు పరిణామం యొక్క ఖాత. ఉదాహరణకి ఒక అమెరికన్ సందర్భంలో కుటుంబం అంటే స్థిర నిర్మాణాలపై మహిళల విద్యా ప్రక్రియ యొక్క పనితీరును మనం పరిశీలించాలి. అంటే ఇప్పుడు కుటుంబం అనేది అది అన్చేంజబుల్ ఇన్స్టిట్యూషన్ అని, అంటే మార్పు చెందదు, కొన్ని వేల సంవత్సరాల నుంచి కుటుంబాలని అనేది ఒక అభిమానం ఉంది. అయితే మహిళల చదువు వల్ల అసలు ఈ యొక్క ఏదైతే మనం మార్పు చెందని కుటుంబం అని చెప్తున్నామో ఈరోజు అది, ఎందుకంటే ఈ కుటుంబం అనేది లేకుండా కూడా మహిళలు పంటల జీవితాలు గడుపుతున్నారు. అసలు కుటుంబం అది ఆ మార్పు మొత్తం మారిపోయింది. అంటే ఈ యొక్క మహిళల చదువు కుటుంబం అనే దాని మీద ఎట్లాంటి చూపిస్తుంది అనేది కూడా మనం ఈ సూత్రీకరణలో చూడవచ్చు. స్ట్రక్చరల్ ఫంక్షనలిజం అనేది ఫంక్షన్ అనేది ఏ రకంగా స్ట్రక్చర్ మీద ఈ యొక్క ప్రభావం చూపిస్తుంది అనేది మనం ఈ యొక్క స్ట్రక్చరల్ ఫంక్షనలిజం చూడవచ్చు. అన్ని చర్య వ్యవస్థలు మరియు సమాజంలో వాటిలో ఒకటి 4 ప్రధాన సమస్యలు లేదా 4 ప్రధాన అవసరాలు కలిగి ఉంటాయని చెప్తాడు. మొత్తం సమాజం 4 ప్రధానమైనటువంటి అవసరాలు కలిగి ఉంటాయని చెప్తాడు. ఒకటేమో అడాప్టేషన్, రెండోది లక్ష్య సాధన, మూడోది ఏకీకరణ, నాలుగోది ఏంటంటే నమూనా నిర్వహణ లేదా పార్శ్వాంతర లెటెంట్ ఫంక్షన్ అని చెప్తారు దాన్ని ఇంగ్లీష్లో. ఒక పెద్ద చతురస్రాకారంగా ఆయన సమాజాన్ని చెప్పాడు. ఈ 4 సమాన భాగాలుగా విభజించాడు టార్గెట్ పర్సన్. ఈ 4 సమస్యలు ఉంటాయి, అంటే అవసరాలు కలిగి ఉంటాయి. సమాజానికి 4 అవసరాలు ఉంటాయంట. ఆ అవసరాలు ఏంటంటే అవి నెంబర్ అంటే అడాప్టేషన్, అంటే తనను ప్రతి మనిషిలో తనను సమాజం యొక్క లక్ష్యాలు మార్పు చెప్తాం. ఈ 3 అడాప్టేషన్, గోల్ ఓరియంటేషన్ మరియు స్థిరీకరణ, ఏకీకరణ స్థిరీకరణతో పాటుగా మళ్ళీ ఈ యొక్క ఏమైనా చేంజెస్ వచ్చాయనుకోండి,
ఉదాహరణకి ఒక దాంట్లో ఒక కుటుంబంలో ఒక మార్పు వస్తే దాని ప్రభావం స్కూల్ మీద పడుద్ది, దాని ప్రభావం స్నేహాల మీద పడుద్ది, దాని ప్రభావం అన్నిటి మీద పడుతుంది. ఒక చిన్న పనితీరులో వచ్చినటువంటి ప్రభావం మొత్తం వ్యవస్థ మీద పడుతుంది. అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి ఫంక్షనల్ ఇంపెరేటివ్స్ ఇంతకుముందు చెప్పిన విధంగా ప్రతి సమాజానికి కంపల్సరీ అవసరం అని ఆయన చెప్తాడు. అనుసరణ అంటే అదేంటంటే అడాప్టేషన్. దీని యొక్క అర్థం ఏంటంటే సమాజం యొక్క బాహ్య వాతావరణం నుండి తగినంత వనరులను పొందడం మరియు వాటి వ్యవస్థ అంతటా పంపిణీ చేయడం. అంటే సమాజంలో ఉన్నటువంటి పెట్రోల్ కానివ్వండి, గ్యాస్ కానివ్వండి, ఆహారం కానివ్వండి, ఏదైనా కానీ వాటన్నింటిని తీసుకోవడం, సమాజాన్ని అందరికీ పంచడం, దీన్ని మనం అడాప్టేషన్ అంటాం. ప్రతి సమాజానికి పర్యావరణానికి అనుగుణంగా పనిచేసే కొన్ని సంస్థలు అవసరం. ఇది బాహ్య విధి లక్ష్యాలను సాధించడానికి అనుసరణ సాధనాలను అందిస్తుంది. సాధనాంశాలు జీవిత సాధారణ చర్య వ్యవస్థలో అనుసరణ పనితీరు నిర్వహిస్తుంది. అంటే ఈ రకంగా సమాజంలో ఉన్నటువంటి రకరకాలైనటువంటి యొక్క వాటిని మనము డిస్ట్రిబ్యూట్ చేయగలగాలి, అందరికి సమానంగా పంపిణీ చేయగలం. అది అడాప్టేషన్ మనం చెప్పుకోవాలి. లక్ష్య సాధన లక్ష్యాలను సాధించడానికి మరియు వాటిలో ప్రాధాన్యతలను ఏర్పరచడానికి, దాన్ని వనరులను సమీకరించడానికి వ్యవస్థ యొక్క అవసరానికి సంబంధించినది ఈ ఫంక్షన్. ఇది నటీనటుల ప్రారణలను, సమీకరణలను, వారి ప్రయత్నాలను నిర్వహిస్తుంది. సాధారణ చర్య వ్యవస్థలో వ్యక్తిత్వం ఈ విధులను నిర్వహిస్తుంది. అయితే సమాజ విషయంలో ఈ పని రాజకీయ సంస్థకు ఇవ్వబడుతుంది. ఇప్పుడు మొత్తం సమాజానికి సంబంధించిన లక్ష్యాలు ఎవరు చేస్తారండి అంటే ఉదాహరణకి మన కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఏం చేస్తాయంటే మొత్తానికి సమాజమైనటువంటి సమాజానికి ఏదైతే మంచినీరు, తాగునీరు ఉంది, విద్యా వ్యవస్థ, స్త్రీల చదువు, ఆ తర్వాత ఉద్యోగాలు, పొల్యూషన్ కంట్రోల్ చేయడం, ఈ యొక్క ఏదైతే లక్ష్య సాధన ఉందో ఇవన్నీ కూడా రాజకీయ పార్టీలు చేస్తాయి. వ్యక్తి ఏమేం చేస్తాడు, ఇప్పుడు నాలంటూ జీతం చేసేసి ఏదో పాఠం చెప్పేసేసి సోషియాలజీ పాఠం చెప్పడం నా యొక్క వృత్తిని కొనసాగించడం జరుగుతుంది. అయితే మొత్తం సమాజ లక్ష్యాలు అయితే నేను చేయలేను, సమాజ శాస్త్రవేత్తగా నేను చేయలేను. అది ఎవరు చేస్తారు? ప్రభుత్వాలు చేస్తాయి. ఏదైతే మనం ఓట్లేసి నేను ఆ పని చేయలేను కాబట్టి నేను ఆ ఓటేసి బాబు నీ పని చేయి అని చెప్పేసి మనం ప్రభుత్వానికి మనమే మనం ఏంటంటే లీగల్ అథారిటీ ఇస్తున్నాం. మనమే వాళ్ళకి ఒక ఒక రాజ్యాంగపరమైన హక్కు వాళ్ళకి ఇస్తున్నాం. ఏమని? మనకు కావాల్సిన పని నువ్వు చేసి పెట్టాయా అంటే మనకు ఆ పర్యావరణాన్ని పరీక్షించడం కానివ్వండి, లేకపోతే మన సమాజాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత మనం వాళ్ళకి ఇస్తున్నాం. మనం వాళ్ళు చెప్పినటువంటి ఎలక్షన్ మేనిఫెస్టో పట్టుకొని మనం ఓట్లు వేస్తాం. అంటే ఈ రకంగా ఈ మొత్తం సామూహిక విషయాలను మన ప్రభుత్వానికి అప్పగిస్తాము. మన వ్యక్తిగత జీవితంలో ఏదైతే మనకు యొక్క విద్యా మనం ఉన్నామో అది మనం చేస్తూ ఉంటాం. ఇట్లా లక్ష్య సాధన అనేది ఈ రకంగా వ్యక్తిగతంగా ఉంటుంది. అదేవిధంగా మొత్తం సమాజానికి సంబంధించిన లక్ష్యాలు కూడా కొన్ని ఉంటాయి. ఇంటిగ్రేషన్ ఇది 4వ ఫంక్షన్ మన యొక్క హృదయంగా పరిగణించబడుతుంది. లక్ష్య సాధనలో ఏకీకరణ అంటే వివిధ నటుల మధ్య సంబంధాలను సమన్వయం చేయడం, సర్దుబాటు చేయడం మరియు నియంత్రించడం అవసరం. లేదా వ్యవస్థ యొక్క యూనిట్ల సంస్థలు వంటివి. తద్వారా సిస్టంలో కొనసాగుతున్న సంస్థ చర్య యొక్క సాధారణ సిద్ధాంతం ప్రకారం సామాజిక వ్యవస్థలో ఈ విధి నిర్వహించబడుతుంది. అయితే సమాజంలో చట్టపరమైన సంస్థలు మరియు న్యాయస్థానాలు ఈ పనిని అప్పగించాయి. ఇంటిగ్రేషన్ గుంపులు మరియు సిస్టమ్ యొక్క అంతర్గత అంశాలకు సంబంధించింది. అంటే ఇప్పుడు ఏంటి అంటే ఇంటిగ్రేషన్ అంటే ఇప్పుడు మీకు ఉదాహరణకు ఒకటి చెప్తాను మీకు అర్థం కావడానికి. ఇప్పుడు మ్యూజిక్ వచ్చింది. మ్యూజిక్ వచ్చిన తర్వాత ఒకప్పుడు ఇళయరాజా మ్యూజిక్ వేరు, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ వేరు. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాటికి ఇంటిగ్రేట్ కావట్లేదు సమాజం. అంటే అది రకరకాలుగా సమాజము అది కొనసాగించడానికి ఇట్లా ఉపయోగపడుతుందని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇది హృదయంగా ఇంటిగ్రేషన్ ఇస్తేనే ఏదైనా హృదయం అంటే ఏదైనా హార్ట్ ఆఫ్ ది సొసైటీ అని, హార్ట్ ఆఫ్ ది ఫంక్షనల్ ఇంపెరేటివ్ అని చెప్పుకోవచ్చు. ఈ రకంగా ఇది ఇంటిగ్రేషన్ తీస్తుంది. ఆ తర్వాత లేటెంట్ ఫంక్షన్ నమూనా నిర్వహణ మరియు ఉద్రిక్త నిర్వహణ. అంటే ఈ ఫంక్షనలిజం యొక్క జ్ఞానం మరియు సమాచారాన్ని అందించే సమస్యలకు సంబంధించినది. చర్య యొక్క సాధారణ సిద్ధాంతంలో సంస్కృతి, జ్ఞానం మరియు సమాచారం యొక్క రిపాజిటరీ ఈ పనిని పూర్తి చేస్తుంది. శక్తి లేనందున సంస్కృతి పనిచేయదు, ఇది దాచి ఉంచుతుంది. నటులకు ఎనర్జీగా ఎక్కువగా ఉన్నవారు వారికి అవసరమైనటువంటి జ్ఞానాన్ని మరియు సమాచారాన్ని అందిస్తుంది. ప్రజల చర్యల వెనుక సంస్కృతి ఉంది కాబట్టి దాన్ని గుప్త అని చెప్తారు. లెటెంట్ ఫంక్షన్ అంటే ఏంటి అంటే మీకు సింపుల్గా అర్థం కావడానికి చెప్తాను. ఇప్పుడు అందరు కలిసి సామూహిక ప్రార్థనలు చేస్తారండి, వర్షాలు రావట్లేదు. అప్పుడు ఏంటి అంటే అది ఒక సమాజంలో ఒక వేరే పాజిటివ్ వైబ్రేషన్ తీసుకొస్తుంది అన్నట్టు. ఇది అంటే అందరు కలుపుతుంది. ఇప్పుడు హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, దళిత అయినా. ఇప్పుడు ఒక కరువు వచ్చింది అనుకోండి, ఆ కరువు లేకపోతే ఇంకేదో వర్షాలు వచ్చాయని అందరినీ కలుపుతుంది. అక్కడ ఇప్పుడు గంజి కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడు కరువు అనేది అంటే అది ఒక లెటెంట్ ఫంక్షన్, లేకుంటే
ఒక గిరిజనులు ఏం చేస్తారంటే వాళ్ళ వాళ్ళ అమ్మవారిని కొలవడానికి, వాళ్ళ మన దేవతను వచ్చే కలవడానికి వాళ్ళు అందరు కలిసేసి ఆ పెద్ద నాగోబా జాతర ఉంది ఉదాహరణకి, అందరు కలుస్తారు. దానివల్ల ఏంటంటే గిరిజనులలో ఒక ఉమ్మడి వాళ్ళు కలవడం, దేవతను పూజించడం కలుస్తారు. కానీ దానికి పర్యావసనంగా ఏమేర్పడుతుంది అంటే ఒక ఒక రకమైనటువంటి వాళ్ళలో ఒక 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 అందరం మనతో ఒకటే అనే ఒక భావన ఏర్పడుతుంది. దీన్ని లెటెంట్ ఫంక్షన్ అంటారు. అది చాలా చాలా మనం చాలా అనుకుని ఒకప్పుడు ఉదయమే నేను పాఠం చెప్పాలని బయలుదేరుతానండి. కానీ పాఠం చెప్పాలని బయలుదేరుతాను, కానీ ఈ ఎండలకు నాకేం జరిగింది అనుకోండి, అది లెటెంట్ ఫంక్షన్. అది నాకేంటంటే పాఠం చెప్పడం ప్రధానంగా అది మేనిఫెస్ట్ ఫంక్షన్. కానీ లేటెస్ట్ ఫంక్షన్ నేను మాట్లాడడం వల్ల ఏదైనా జరగవచ్చు. అంటే ఇట్లా దీన్ని లెటెంట్ ఫంక్షన్ అంటారు. పాఠం అనేది జరుగుతూనే ఉంటుంది, కానీ ఊరికే పాఠాలు చెప్పడం వల్ల జరిగేటువంటి దాని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ అంటారు. దాన్ని మనం లెటెంట్ ఫంక్షన్ చెప్పవచ్చు. అంటే ఏదైనా ఒక పని మనం అనుకున్న పని చేసినప్పుడు దాన్ని మనం అనుకోని కూడా కొన్ని వస్తాయి. వాటిని మనం ఏమంటాం అంటే మన పర్యవసనంగా వచ్చినటువంటి మనం వాటిలో చెప్పొచ్చు లెటెంట్ ఫంక్షన్స్ అని చెప్తారు. అది సమాజంలో ఉంటుంది. అది మనం ఏదైనా ఒక పని చేసినప్పుడు దానికి పర్యవసనంగా జరుగుతుంది. ఇది మొత్తంగా ఈ యొక్క ఫంక్షనలిజం యొక్క మనం అంటే ఒక నిర్మాణము, దాని యొక్క పునాదులు వేసినటువంటి ఆగస్ట్ కాంటే, సెయింట్ సేమన్, ఆ తర్వాత ఎమెల్డర్కేమ్, ఆ తర్వాత స్ట్రక్చరల్ ఫంక్షనలిజం చెప్పినటువంటి రాడ్క్లిఫ్ బ్రౌన్, ఆ తర్వాత మాలినోవ్స్కీ, ఆ తర్వాత టాల్కట్ పర్సన్స్, ఆ తర్వాత ఈ యొక్క ఇతను రాబర్ట్ కే మార్టన్. అయితే ఇక్కడ మీ అందరికీ నేను ఇప్పుడు ఫంక్షనలిజం అయిపోయింది కదా, రాబర్ట్ కే మార్టన్ గురించి ఇంకొకసారి చెప్తాను. రాబర్ట్ కే మార్టన్ ఆయన చెప్పింది ఏంటి అంటే, రాబర్ట్ కే మార్టన్ ఏమంటాడు అంటే అసలు ఇవన్నీ కూడా అవసరం లేదని చెప్తాడు ఆయన. ఇవేదైతే మెగా థియరీస్ అని చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు టార్గెట్ పర్సన్ చెప్పినటువంటి ఫంక్షనల్ ఇంపరేటివ్స్ అనేది ఒక పెద్ద సమాజానికి అన్ని సమాజాల సంబంధాలు లేకపోవచ్చు అని చెప్పొచ్చు. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు టార్గెట్ పర్సన్ ప్రకారము ఫ్యామిలీ, ఇప్పుడు పిల్లలు పుట్టాలి, ప్రొజన్యం ఉండాలంటే కుటుంబం ఉండాలి, పెళ్లి చేసుకోవాలి. కానీ రాబర్ట్ కే మార్టన్ ఏమంటాడు, ఇప్పుడు పెళ్లి కాకుండా కూడా పిల్లలు కంటున్నారు కదా, కలిసి ఉంటున్నారు కదా, అంటే ఇప్పుడు అప్పుడు కుటుంబము, ఇప్పుడు మ్యారేజ్ అనే వ్యవస్థ లేకుండా పోయింది కదా. ఇప్పుడు మరి దీన్ని ఏమంటారంటే మిడిల్ రేంజ్ థియరీస్ అని చెప్తారు. ఇప్పుడు మా రాబర్ట్ కే మార్టన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అతను ఈ యొక్క పనితీరు సిద్ధాంతాన్ని మొత్తం కొట్టిపడేశాడు. కొట్టిపడేయడం అంటే అతనికి ఈ యొక్క ఇంటిగ్రేషన్, అంటే ఈ యొక్క సమాజం కొనసాగింపు అనేది చాలా చాలా ముఖ్యము. కాకపోతే అట్ ద సేమ్ టైం ఆయన ఏం చెప్తాడు అంటే, ఏదైతే ఈ గ్రాండ్ థియరీ అంటే గొప్ప సిద్ధాంతం అని వీళ్ళు చెప్తున్నారే, ఇది రాబర్ట్ కే మార్టన్ మన ఏదైతే ఈ గొప్ప సిద్ధాంతం, ఈ పనితీరు సిద్ధాంతం, ఫంక్షన్ సిద్ధాంతం అని ఏదైతే చెప్తున్నారో వాళ్ళు ఏంటి అంటే ఇవన్నీ కూడా చెప్తా వస్తారు. ఈయన ఏమంటాడు అంటే దీన్ని గ్రాండ్ థియరీ అని చెప్పొచ్చు. గ్రాండ్ థియరీ అంటే ఇది సమాజం మొత్తానికి, అన్ని సమాజాలకు ఇది పనికొస్తుంది అని చెప్పడము ఇది ఒక పద్ధతి. అయితే దీన్ని వ్యతిరేకిస్తాడు రాబర్ట్ కే మార్టన్. ఆయన ఏమంటాడు అంటే ఇది ఇంత గ్రాండ్ థియరీస్ అవసరం లేదు. ఇప్పుడు దానికి ఉదాహరణ కూడా ఇస్తాడు. నేను ఎంఏలో చదివినప్పుడు ఒక ఉదాహరణ ఏంటి అంటే, ఒక భూకంపం వచ్చింది అనుకోండి. ఉదాహరణకి భూకంపం వచ్చినప్పుడు ఏమనుకుంటారండి అందరూ, కొన్ని లక్షల కుటుంబాలు మన అదేంటి టర్కీలో ఇక్కడ భూకంపం వచ్చింది. అప్పుడు మానవ సమాజం యొక్క మనిషి సైకాలజీ ఎట్లా ఉంటుంది అంటే, నేను అన్ని కోల్పోయాను అనుకోండి. అన్ని కోల్పోయిన తర్వాత పక్కనోడు, ఇప్పుడు మనకు సైకిల్లో మిగిలింది అనుకోండి, అన్ని కోల్పోయిన తర్వాత ఒక సైకిలే లేకుండా ఇంకేదైనా మిగిలింది అనుకోండి, నేనేం చేస్తానంటే మా పక్కింట్లో నేను చూస్తాను. చూసేసి అక్కడ వానికి ఏం మిగిలినాయా, వాడు కూడా మొత్తం పోయిందా అంటే మనకి ఏం మిగిలేదు అనుకోండి, అప్పుడు నా సైకిల్ అనేది మిగిలిందని ఒక సంతోషం ఉంటుంది. అంటే రిలేటివ్ డిప్రివేషన్ అంటే దీన్ని రిలేటివ్ డిప్రివేషన్ అంటారు. అంటే నువ్వు పక్కన చూసుకోవడము, దాంతో నువ్వు పోటీ పడతావు తప్ప ఇట్లా మొత్తం సమాజానికి సంబంధించినటువంటి ఒక పెద్ద సమాజాన్ని అర్థం చేసుకోవడానికి సామాజిక సూత్రం అవసరం లేదు అని రాబర్ట్ కే మార్టన్ చెప్తాడు. ఇది చాలా ఇప్పుడు సామాజిక చలనశీలత కానివ్వండి, పాత్రల సంఘర్షణ, ఇవన్నీ కూడా ఈయన యొక్క రాబర్ట్ కే మార్టన్ చెప్తాడు. ఇతను అంటే ఈ యొక్క కొన్ని ఫంక్షన్స్ అనేది ఆయన ఒప్పుకుంటూనే ఆయన ఏమంటాడు అంటే ఈ యొక్క పెద్ద పెద్ద సిద్ధాంతాలు అయినటువంటి సోషల్ సిస్టమ్ థియరీని అతను హీ డినైస్ ఇప్పుడు డిస్ఫంక్షన్స్ ఉంటాయి అంటాడు. ఇప్పుడు ఇంతవరకు చెప్పినటువంటి అందరు సిద్ధాంతకర్తలు ఏం చెప్పారు, ప్రతి విభాగం కూడా ఇప్పుడు కన్ను చేస్తుంది కాబట్టి, మనం ముక్కు చేస్తుంది కాబట్టి మిగతా ఆయన పనిచేస్తుంది, మొత్తం వ్యవస్థ పనిచేస్తుంది అని చెప్తాడు.
అట్లా సమాజంలో కుటుంబము, విద్య, వైద్యము ఇవన్నీ కూడా దేనికి పనిచేస్తుంది కాబట్టి మొత్తం సమాజం నడుస్తుందంటే రాబర్ట్ మర్టన్ ఏమంటాడంటే డిస్ఫంక్షన్స్ ఉన్నాయనుకోండి. డిస్ఫంక్షన్స్ అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఏదైనా ఒక విభాగము అది చెడుగా నడుస్తుంది అనుకోండి. ఇప్పుడు మ్యారేజ్ వ్యవస్థ కుప్పకూలిపోతుంది, ఏమైనా ఇంకేదైనా వ్యవస్థ కుప్పకూలిపోతుంది. బడి అనేది బడిలో డ్రగ్స్ ఉన్నాయండి. ఇప్పుడు చిన్నపిల్లలు హైదరాబాద్లో ఇంకెక్కున్న బెంగళూరులోనూ ఇంకెక్కున్న డ్రగ్స్ అనేది వాడుతున్నారు పిల్లలు అనేది మనకు అప్పుడప్పుడు వార్తలలో వస్తున్న విషయం, అది పేపర్లలో కూడా వస్తున్నటువంటి విషయం. సామాజిక శాస్త్రవేత్తలు కూడా చాలా ఆలోచిస్తున్నారు. మరి అది డిస్ఫంక్షన్ కాదా అండి? ఇప్పుడు సమాజం ఎక్కడైతే నీకు పసిపిల్లోనికి సమాజానికి అవసరమైన వాళ్ళు తీర్చిద్దారని ఇప్పుడు అక్కడ డిస్ఫంక్షన్ అవుతుంది. అది డిస్ఫంక్షన్ అంటే అది చెడుగా వాడు స్కూల్లో డ్రగ్స్ తీసుకున్న అబ్బాయి మరి తర్వాత అది వాడు పాజిటివ్గా సమాజం మొత్తానికి ఉపయోగపడుతున్నామని ఎట్లా పొరుగుతాము? అది డిస్ఫంక్షన్. ఇప్పుడు రాబర్ట్ మర్టన్ ఏమంటాడంటే ఈ పైన చెప్పిన వాళ్ళంతా ఇది జరుగుతుంది, మొత్తం ప్రతి విభాగం కూడా మొత్తం వ్యవస్థకి అది పనికొచ్చి అట్లా వ్యవస్థ కొనసాగించడానికి, నిర్మాణాన్ని కొనసాగించడానికి పనికొస్తుంది అంటే రాబర్ట్ మర్టన్ అది కాదు, అట్లా ఏం జరగదు. మిడిల్ రేంజ్ థియరీస్ ఉంటాయి అంటే ప్రతి వ్యక్తికి కూడా పక్కన ఉన్నటువంటి వాటిని అనుకుంటాడే తప్ప మొత్తం సమాజం గురించి పెద్దగా ఏమి అనుకోడు అని ఈ రాబర్ట్ మర్టన్ చెప్తాడు. ఉదాహరణ కూడా అది ఏంటంటే ఒక భూకంపం వచ్చినప్పుడు ఎలా వస్తుంది అని మంచి ఎలా ఆలోచిస్తాడని కూడా మనకు తెలుస్తుంది. ఉదాహరణకి ఒక ఇద్దరు ఆడవాళ్ళు పెళ్లి అయిన వాళ్ళు ఒక 2 కుటుంబాలు అనుకోండి, ఎదురెదురు ఉన్నాయి అనుకోండి. ఒక ఎదురింట్లో టీవీ వస్తే వీళ్ళు కూడా ఏమనుకుంటారంటే మనకు కూడా టీవీ ఉంటే బాగుంది అనుకుంటారు. వాళ్ళకి లేకపోతే మళ్ళీ వీళ్ళు కూడా ఏం ఫీల్ కాదు. అంటే ఇట్లా రిలేటివ్ డిప్రివేషన్ ఇట్లా ఉంటుందే తప్ప వాళ్ళు పెద్దగా ఒకేసారి పెద్ద ఎత్తున ఆలోచించరు. ఇప్పుడు ఏ ఆడపిల్లలు కానీ ఏ అబ్బాయిలు కానీ పక్కన జీన్స్ ప్యాంట్ ఉంటే మనకు కూడా జీన్స్ ప్యాంట్ ఉంటే బాగుంటుంది అనుకుంటారే కానీ నేను ఒక్కనే కారు జీన్స్ ప్యాంట్లని కొనుక్కొని పక్కన అసలు బట్టలు లేకుండా ఉండాలని కోరుకోడు కదా. అట్లా కోరుకోవడం అంటే అట్లా ఆలోచించే అవకాశం తక్కువ అని చెప్తున్నాను. కోరుకునే వాళ్ళు కోరుకుంటారేమో, అట్లా ఆలోచించే అవకాశం తక్కువ అని చెప్తున్నాను. అంటే ఈ రిలేటివ్ డిప్రివేషన్ అనేది మిడిల్ రేంజ్ థియరీస్ అంటారు. అంటే ఇది మిడిల్ రేంజ్ గ్రాండ్ థియరీస్ కాకుండా మిడిల్ రేంజ్ థియరీస్ అనేది రాబర్ట్ మర్టన్ చెప్పాడు. ఇతను చాలా ప్రధానమైనటువంటి సూత్రాలు చెప్పాడు. ఇట్లా సమాజం అనేది ఇట్లా మిడిల్ రేంజ్ థియరీలో ఆలోచిస్తుంది తప్ప ఇట్లా గొప్ప సిద్ధాంతాలైనటువంటి సోషల్ సిస్టమ్ థియరీ అంటే మొత్తం సమాజానికి ఇప్పుడు టార్గెట్ పర్సన్ చెప్పినటువంటి AGIL అంటే అడాప్టేషను, గోల్ ఓరియంటేషన్, ఇంటిగ్రేషన్, రిటర్న్ ఫంక్షన్ కాకుండా ఇట్లా మధ్యస్థాయి యొక్క సిద్ధాంతాలు ఉంటాయని చెప్తాడు. అప్పుడు ఆయన మొత్తం వీటిని ఆయన వ్యతిరేకించేసి వాటిని మధ్యస్థాయిలో ఎలా ఉంటాయో అనేది కూడా ఈ యొక్క రాబర్ట్ మర్టన్ చెప్తాడు. ఇట్లా రాబర్ట్ మర్టన్ యొక్క దీని యొక్క ఆయన చేసినటువంటి కృషి చాలా ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే అటు ఫంక్షనలిస్టులు పెద్దగా పనికి రావట్లేదు ఈరోజు ఇటు వేరే సిద్ధాంతాలు కూడా పెద్దగా రావు. ఈ యొక్క రాబర్ట్ మర్టన్ సిద్ధాంతం అనేది ఒక రకంగా మధ్యస్థాయిలో ఉండి అది అందరికీ ఒక రకంగా ఉన్నట్టు అదే మనకు ఇక్కడ అర్థమవుతుంది. ఈ రకంగా మొత్తం నిర్మాణం అంటే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, నిర్మాణం అంటే ప్యాట్రన్ రిలేషన్స్ అంటే ఒక సమాజంలో ఒక మానవ సంబంధాల అల్లిక ఎలా ఉంది, అది ఎట్లా ఉంది అని చూడడమే స్ట్రక్చర్ అంటారు. పనితీరు అంటే ఒక్కొక్క విభాగము ఈ అల్లికకి ఏ రకంగా ఉపయోగపడుతుంది అనేది చూడడమే ఫంక్షనలిజం అంటే ప్రతి విభాగం కూడా ఈ యొక్క మొత్తం వ్యవస్థ నడవడానికి పనికొస్తుంది అని అర్థం చేసుకునే సిద్ధాంతాన్ని మనం ఫంక్షనలిస్ట్ పనితీరు సిద్ధాంతం అని చెప్తారు. దీంట్లో ప్రధానంగా సెయింట్ సైమన్ దివే, ఆగస్ట్ కాంటే, ఆ తర్వాత ఎమెల్ డర్కీమ్, ఆ తర్వాత రాడ్క్లిఫ్ బ్రౌన్, ఆ తర్వాత మాన్యోస్కీ, ఆ తర్వాత రాబర్ట్ మర్టన్, ఈ 5గురు కూడా ప్రధానంగా ఈ యొక్క పనితీరు సిద్ధాంతానికి ఫంక్షనలిస్ట్ సిద్ధాంతానికి వాళ్ళు ఈ సిద్ధాంతాన్ని చెప్పారని చెప్పొచ్చు. దీనికి క్రిటిక్ కూడా ఉంది, అంటే దీనికి విమర్శ కూడా ఉంది. అది మార్క్సిస్ట్ క్రిటిక్ అని మనం చెప్పవచ్చు. సి రైట్ మీల్స్ అనే అతను సోషలాజికల్ ఇమాజినేషన్ అనే పుస్తకం ఈ యొక్క మొత్తం ఈ యొక్క పనితీరు అంటే ఈ యొక్క ఫంక్షనలిస్ట్ సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఆయన రాయడం జరిగింది. ఈ రోజు మనం ఇక్కడితో ఈ పాఠం ముగించి మళ్ళీ ఒక పాఠంలో మరొకసారి వెళ్దాం. అప్పటి వరకు ఉందాం. నమస్కారం.